హలో యాస్పిరెంట్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు వీడియోలో మనం ప్రీవియస్ ఇయర్ గ్రూప్ డి క్వశ్చన్ పేపర్ గురించి డిస్కస్ చేసుకుందాం. సో వితౌట్ ఫర్దర్ డిలే లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. చూడండి, ఇక్కడ క్వశ్చన్లో ఏమంటున్నాడంటే ఏ ప్యారలగ్రామ్ హ్యావింగ్ ఆల్ సైడ్స్ ఈక్వల్ అండ్ డయాగ్నల్స్ అన్ఈక్వల్ ఈజ్ కాల్డ్ ఏ అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. అన్ని భుజాలు సమానంగా మరియు వికర్ణాలు అసమానంగా ఉన్న సమాంతర చతుర్భుజం ఏది అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. సో ఇక్కడ ఏమి ఇచ్చాడంటే కండిషన్ చూడండి, ఇక్కడ సైడ్స్ అనేవి ఎలా ఉండాలి, ఈక్వల్గా ఉండాలి. అలాగే డయాగ్నల్స్ అనేవి ఎలా ఉండాలి, అన్ఈక్వల్గా ఉండాలి. ఇలా సైడ్స్ ఈక్వల్ డయాగ్నల్స్ అన్ఈక్వల్గా ఉండే ప్యారలగ్రామ్ ఏమవుతుంది అంటున్నాడు. అంటే ఇక్కడ ఆ ప్యారలగ్రామ్ అనేది స్క్వేర్ అవుతుందా, లేక రాంబస్ అవుతుందా, కైట్ అవుతుందా, రెక్టాంగిల్ అవుతుందా అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు అనమాట. ఓకేనా. సో ఇప్పుడు మనం ఆప్షన్ వెరిఫై చేద్దాం. ఎలాగంటే జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. సో ఇక్కడ ఉన్న ఫిగర్స్ అన్నీ ఇవి అనమాట. ఫస్ట్ ది స్క్వేరు, రాంబస్, కైట్, రెక్టాంగిల్ అనమాట. అయితే ఇక్కడ కండిషన్ ఏమని చెప్పాను, కండిషన్ ఏంటంటే సైడ్స్ అనేవి ఈక్వల్గా ఉండాలి, అలాగే డయాగ్నల్స్ అనేవి అన్ఈక్వల్గా ఉండాలి. సో ఈ రెండు కండిషన్స్ని సాటిస్ఫై చేసే ఫిగర్ ఏదైతే ఉంటుందో అది మనకి రిక్వైర్డ్ ప్యారలగ్రామ్ అవుతుంది అనమాట. ఓకేనా. సో చూడండి, సైడ్స్ ఇక్కడ ఫస్ట్ ది స్క్వేర్ కదా. సో స్క్వేర్ అంటే మనందరికీ తెలుసు సైడ్స్ అనేవి ఈక్వల్గా ఉంటాయి, అంటే ఇక్కడ ఈ కండిషన్ సాటిస్ఫై అయింది. అలాగే డయాగ్నల్స్ అన్ఈక్వల్గా ఉండాలి. మరి ఇక్కడ స్క్వేర్లో డయాగ్నల్స్ కూడా ఈక్వల్గానే ఉంటాయి, అవునా కదా. లెంత్ ఆఫ్ ద డయాగ్నల్ అనేది రెండు డయాగ్నల్స్కి సేమ్గా ఉంటుంది. మరి ఇక్కడేమో అన్ఈక్వల్గా ఉండాలి, కానీ ఇక్కడ స్క్వేర్లో చూస్తే ఈక్వల్గా ఉంటుంది. అంటే ఈ కండిషన్ సాటిస్ఫై అవ్వట్లా స్క్వేర్లో. సో ఒకరు దాంట్లో ఫెయిల్ అయిపోతుంది కాబట్టి ఇక్కడ స్క్వేర్ అనేది ఆన్సర్ అనేది అవ్వదన్నమాట. ఓకేనా. అండ్ నెక్స్ట్ రాంబస్ తీసుకుంటే, రాంబస్ అంటే స్క్వేర్ని కొద్దిగా పక్కకు ఉంచితే అదే మనకి రాంబస్ అవుతుంది. అయితే రాంబస్లో కూడా సైడ్స్ అన్నీ ఈక్వల్గానే ఉంటాయి. ఇక్కడ కండిషన్ కూడా అదే, కాబట్టి ఇది సాటిస్ఫై అవుతుంది. అదేవిధంగా డయాగ్నల్స్ ఎలా ఉండాలి, డయాగ్నల్స్ అన్ఈక్వల్గా ఉండాలి. మరి ఇక్కడ రాంబస్లో డయాగ్నల్స్ అనేవి అన్ఈక్వల్గానే ఉంటాయి. ఒకటి వచ్చేసరికి పెద్ద డయాగ్నల్, అంటే ఇదిగోండి ఇది పెద్ద డయాగ్నల్, అదేవిధంగా ఇది చిన్న డయాగ్నల్, అంటే రెండు డయాగ్నల్స్ సేమ్గా ఉండవు అనమాట, అన్ఈక్వల్గా ఉంటాయి. కాబట్టి ఈ కండిషన్ కూడా సాటిస్ఫై అవుతుంది. మరి రెండు కండిషన్స్ని సాటిస్ఫై చేసే ఫిగరే మనకి ఆన్సర్ అయిపోతుంది. కాబట్టి రాంబస్ అనేది మనకి ఆన్సర్ అవుతుంది. ఈ రెండు కూడా ఫెయిల్ అయిపోతాయి అనమాట. కావాలనుకుంటే మీరు ఈ రెండింటిని కూడా చెక్ చేసుకోవచ్చు. చెక్ చేస్తే ఇక్కడ చూడండి, ఇక్కడ సైడ్స్ ఎలా ఉండాలి, ఈక్వల్గా ఉండాలి. మరి ఇక్కడ కైట్లో సైడ్స్ అనేవి ఈక్వల్గా ఉన్నాయా, పై రెండు ఈక్వల్గా ఉన్నాయి, కింద రెండు ఈక్వల్గా ఉన్నాయి, అంతేగాని అన్ని సైడ్స్ ఈక్వల్గా లేవు, అవునా కదా. సో అన్ని సైడ్స్ ఈక్వల్గా లేవు కాబట్టి ఈ కండిషన్ సాటిస్ఫై అవ్వదు. అలాగే డయాగ్నల్స్ అన్ఈక్వల్గా ఉండాలి. డయాగ్నల్స్ అన్ఈక్వల్ అంటే చూడండి, ఇక్కడ ఇది పెద్ద డయాగ్నల్, ఇది వచ్చేసరికి చిన్న డయాగ్నల్, అంటే అన్ఈక్వల్, అంటే ఈ కండిషన్ సాటిస్ఫై అవుతుంది. కానీ ఇక్కడ ఫెయిల్ అవటం వల్ల ఇది ఫెయిల్ అయిపోయింది అనమాట. రెండు కండిషన్స్ని సాటిస్ఫై చేయాలి. ఓకేనా. అండ్ అలాగే రెక్టాంగిల్ తీసుకోండి. రెక్టాంగిల్ అంటే అన్ని సైడ్స్ ఈక్వల్గా ఉంటాయా, అన్ని సైడ్స్ ఈక్వల్గా ఉండవు, అంటే ఫస్ట్ కండిషన్ సాటిస్ఫై అవ్వట్లేదు. ఇంకా రెండో కండిషన్ చేయకపోయినా నో ప్రాబ్లం. లేదంటే చూసుకోండి, డయాగ్నల్స్ ఎలా ఉంటాయి, ఈక్వల్గా ఉంటాయి, కానీ మనకు కావాల్సింది అన్ఈక్వల్. మరి ఇక్కడ ఈక్వల్గా ఉంటున్నాయి కాబట్టి ఈ కండిషన్ కూడా ఫెయిల్ అయిపోతుంది. అలా రెక్టాంగిల్ కూడా ఫెయిల్ అయిపోతుంది అనమాట. ఇక్కడ కైట్ ఏమో ఒక దాంట్లో ఫెయిల్ అయింది కాబట్టి ఫెయిల్ అయిపోయింది. రాంబస్ అనేది మనకి ఆన్సర్ అయిపోయింది. ఓకేనా. చూడండి, ఇక్కడ క్వశ్చన్లో ఏమన్నాడంటే ద ట్రాఫిక్ లైట్స్ అట్ 3 different crossings టర్న్ రెడ్ ఆఫ్టర్ ఎవ్రీ 30 seconds, 45 seconds and 60 seconds respectively. If they all turn red simultaneously at 8:30 AM, then at what time will they again turn red simultaneously అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. 3 వేర్వేరు క్రాసింగ్ల వద్ద ట్రాఫిక్ లైట్లు వరుసగా ప్రతి 30 సెకండ్లు, 45 సెకండ్లు మరియు 60 సెకండ్ల తర్వాత ఎరుపు రంగులోకి మారతాయి. ఇవన్నీ ఉదయం 8:30 ఒకేసారి ఎరుపు రంగులోకి మారితే అవి మళ్ళీ ఏ సమయంలో ఒకేసారి ఎరుపు రంగులోకి మారతాయి అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. ఓకేనా. చూడండి, ఇక్కడ ఏమంటున్నాడు, ద ట్రాఫిక్ లైట్స్ అట్ 3 different crossings టర్న్ రెడ్ ఆఫ్టర్ ఎవ్రీ 30 seconds, 45 seconds అండ్ 60 seconds రెస్పెక్టివ్లీ అన్నాడు. అంటే ఇక్కడ 3 different crossings ఉన్నాయి అనమాట. 3 different crossings ఉన్నాయి. ఆ 3 different crossings దగ్గర 3 different లైట్స్ అయితే ఉన్నాయన్నమాట. ఓకేనా. ఇవి 3 different crossings, వాటి దగ్గర ఉన్న 3 different లైట్స్ అనమాట. ఓకేనా. అయితే ఇక్కడ ఏమంటున్నాడు, ద టర్న్ రెడ్ ఆఫ్టర్ ఎవ్రీ 30 seconds, 45 seconds అండ్ 60 seconds రెస్పెక్టివ్లీ అన్నాడు. రెస్పెక్టివ్లీ అంటే ఫస్ట్ లైట్కి సంబంధించి 30 seconds అవుతుంది అనమాట, సెకండ్ లైట్కి సంబంధించి 45 seconds అవుతుంది, థర్డ్ లైట్కి సంబంధించి 60 seconds అవుతుంది అనమాట. ఇది రెస్పెక్టివ్లీ అంటే మీనింగ్ అనమాట. ఓకేనా. సో ఇప్పుడు ఇక్కడ ఈ పార్ట్ మీనింగ్ ఏంటంటే, ఇక్కడ ఇచ్చిన ఈ పారా మీనింగ్ ఏంటంటే, ఇక్కడ ఫస్ట్ లైట్ అనేది
ప్రతి 30 సెకండ్లకి ఒకసారి రెడ్ కలర్లోకి మారుతుంది. టర్న్ రెడ్ ఆఫ్టర్ ఎవ్రీ 30 సెకండ్స్. అంటే ఫస్ట్ లైట్ అనేది ప్రతి 30 సెకండ్లకి ఒకసారి రెడ్ కలర్లోకి మారుతుంది. సెకండ్ లైట్ అనేది ప్రతి 45 సెకండ్లకు ఒకసారి రెడ్ కలర్లోకి మారుతుంది. థర్డ్ లైట్ అనేది ప్రతి 60 సెకండ్లకు ఒకసారి రెడ్ కలర్లోకి అయితే మారుతుంది అనమాట. అది ఇక్కడ ఇచ్చిన పారా మీనింగ్. అర్థమైంది కదా. సో ఇక్కడ ఏమంటున్నాడు, ఇఫ్ దే ఆల్ టర్న్ రెడ్ సైమల్టేనియస్లీ అట్ 8:30 AM. అయితే ఇక్కడ ఏమంటున్నాడు, ఈ మూడు కలిసి విడివిడిగా అయితే ఈ విధంగా ఇవి రెడ్ కలర్లోకి మారుతాయి. కానీ ఈ మూడు కలిసి 8:30 AM కి రెడ్ కలర్లోకి మారినాయి. అలా గనక మారితే అప్పుడు ఏమంటున్నాడు, దెన్ అట్ వాట్ టైమ్ విల్ దే అగైన్ టర్న్ రెడ్ సైమల్టేనియస్లీ. అయితే ఇక్కడ ఎంత టైంకి మళ్ళీ ఈ మూడు రెడ్ కలర్లోకి మారుతాయి అంటే అది 8:35 AM మారుతాయా లేదా 8:38 AM మారుతాయా అనేసి అడుగుతున్నాడు అనమాట. ఎంత టైంకి ఈ మూడు కలిసి మళ్ళీ రెడ్ కలర్లోకి మళ్ళీ మారుతాయి అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు అనమాట. ఓకేనా. సో ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటంటే అసలు ఈ మూడు కలిసి ఎప్పుడెప్పుడు రెడ్ కలర్లోకి మారుతున్నాయి ఆ ప్యాటర్న్ మనం తెలుసుకోవాలన్నమాట. ఓకేనా. ఈ మూడు కలిసి విడివిడిగా అయితే ఇలా 30, 45, 60 కానీ కలిసి ఎప్పుడెప్పుడు రెడ్ కలర్లోకి మారుతున్నాయి ఆ పాయింట్ పట్టుకుంటే మనకి ఆన్సర్ వస్తుంది అనమాట. సో ఈ మూడు కలిసి ఎప్పుడు రెడ్ కలర్లోకి మారుతాయి అంటే సింపుల్గా వీటి యొక్క ఎల్సిఎంని తీసుకోవాలి. ఓకేనా. సో వీటి యొక్క ఎల్సిఎం తీసుకుంటే అవి ఎప్పుడెప్పుడు రెడ్ కలర్లోకి మారుతాయో అది మనకి తెలుస్తుంది అనమాట. అర్థమైందా. సో ఇక్కడ మరి ఎల్సిఎం అంటే ఏమవుతుందో చూడండి. ఇక్కడ అన్నిట్లో మనకి 15 పోతుంది కదా. సో 15 పోతుంది. 15 అనేది 30లో 2 టైమ్స్, అలాగే 45లో 3 టైమ్స్, 60లో వచ్చేసరికి 4 టైమ్స్ పోతుంది. అదేవిధంగా ఇక్కడ మనకి 2 పోతుంది కదా. 2 ఇక్కడ 1 టైం పోతుంది. 3లో పోదు. అలాగే 4లో 2 టైమ్స్ పోతుంది. ఇంకేమీ పోదు అనమాట. మరి ఇక్కడ చూడండి 15 × 2 ఎంత అవుతుంది, 30 అవుతుంది. 30 × 2 ఎంత అవుతుంది, 60. 60 × 3 ఎంత, 180. 180 × 1 అంటే 180 అవుతుంది. అలా ఈ మూడిటి యొక్క ఎల్సిఎం ఎంత అంటే 180 అనమాట. 180 మీన్స్ ఇవన్నీ సెకండ్స్ కదా, 180 సెకండ్స్ అనమాట. అర్థమైందా. అంటే ఇక్కడ దీని మీనింగ్ ఏంటంటే ప్రతి 180 సెకండ్లకి ఈ మూడు కలిసి రెడ్ కలర్లోకి మారుతాయి అనమాట. ఓకేనా. ప్రతి 180 సెకండ్లకు ఒకసారి ఈ మూడు కలిసి రెడ్ కలర్లోకి మారుతాయి అనమాట. అర్థమైందా. అంటే ఇక్కడ దీని మీనింగ్ ఏంటంటే ఇప్పుడు ప్రజెంట్ ఇక్కడ రెడ్ కలర్లోకి మారినాయి అంటే దాని తర్వాత ఎప్పుడు మారుతాయి, మళ్ళీ 180 సెకండ్ల తర్వాత మళ్ళీ రెడ్ కలర్లోకి మారుతాయి అనమాట. ఆ తర్వాత ఇక్కడ మారినాయి అనుకోండి, రెడ్ కలర్లోకి మారినాయి అనుకోండి, మళ్ళీ ఎప్పుడు మారుతాయి, మళ్ళీ 180 సెకండ్ల తర్వాత. అర్థమైందా. సో ఈ విధంగా ప్రతి 180 సెకండ్లకు ఒకసారి ఈ మూడు కలిసి రెడ్ కలర్లోకి మారుతాయి అనమాట. అర్థమైంది కదా. సో ఇప్పుడు నాకు చెప్పండి, ఇక్కడ 8:30 AM రెడ్ కలర్లోకి మారినాయి. తర్వాత ఎప్పుడు మారుతాయి, మళ్ళీ 180 సెకండ్స్ తర్వాతే రెడ్ కలర్లోకి మారుతాయి. 180 సెకండ్స్ అంటే మినిట్స్లో కన్వర్ట్ చేయాలంటే ఏం చేయాలి, దీన్ని మినిట్స్లో కన్వర్ట్ చేయాలి కదా. ఇక్కడ 30 మినిట్స్ కదా. సో మినిట్స్లో కన్వర్ట్ చేయాలంటే 180/60 మినిట్స్ అనమాట. ఓకేనా. సో 60 అనేది 180 ఎన్ని టైమ్స్, 3 టైమ్స్ పోతుంది. అంటే 3 మినిట్స్ తర్వాత మళ్ళీ రెడ్ కలర్లోకి అయితే మారుతాయి అనమాట. మరి 3 మినిట్స్ తర్వాత అంటే టైం ఎంత అవుతుంది, 8:30కి అయినాయి. మళ్ళీ 3 మినిట్స్ తర్వాత రెడ్ కలర్లోకి మారుతాయి అంటే 8:33కి మారుతాయి అనమాట. సో అలా 8:33 AM అనేది మనకి ఆన్సర్ అవుతుంది. ఓకేనా. ఇక్కడ అర్థమైంది కదా. ఇక్కడ ఇదేంటంటే విడివిడిగా అయితే ఈ విధంగా ఇవి రెడ్ కలర్లోకి మారుతాయి అనమాట. అంటే ఫస్ట్ది వచ్చేసరికి ప్రతి 30 సెకండ్లకు ఒకసారి రెడ్ కలర్లోకి మారుతుంది. సెకండ్ది వచ్చేసరికి ప్రతి 45 సెకండ్లకు ఒకసారి మారుతుంది రెడ్ కలర్లోకి. అలాగే ఇది వచ్చేసరికి ప్రతి 60 సెకండ్లకు ఒకసారి రెడ్ కలర్లోకి మారుతుంది. ఈ మూడు కలిసి ఎలా మారుతాయి అంటే సింపుల్గా ఎల్సిఎం కట్టాలి. ఎల్సిఎం కడితే 180 సెకండ్స్ వచ్చిందనమాట. 180 అంటే ప్రతి 180 సెకండ్స్కి ఒకసారి ఈ మూడు కలిసి రెడ్ కలర్లోకి మారుతాయి. మరి ఇక్కడ ఈ పాయింట్ దగ్గర మారినాయి. తర్వాత ఎప్పుడు మారాలి అంటే మళ్ళీ 180 సెకండ్స్ తర్వాత మారాలి. 180 సెకండ్స్ అంటే 3 మినిట్స్ అని కదా. మళ్ళీ 3 మినిట్స్ తర్వాత రెడ్ కలర్లోకి మారాలి. 3 మినిట్స్ తర్వాత అంటే టైం ఎంత అవుతుంది, అప్పుడు 8:33 AM అవుతుంది. అర్థమైందా. చూడండి ఇక్కడ క్వశ్చన్లో ఏమంటాడంటే మిస్టర్ సాక్షేనా బాట్ సమ్ పెన్స్ అట్ ₹150 a dozen. He sold them for ₹15 each. వాట్ ఈజ్ హిజ్ ప్రాఫిట్ ఆర్ లాస్ % అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. మిస్టర్ సాక్షేనా డజను ₹150 చొప్పున కొన్ని పెన్నులు కొన్నాడు. అతను వాటిని ₹15కి అమ్మాడు. అతని లాభం లేదా నష్ట శాతం ఎంత అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. ఓకేనా.
సో ఇక్కడ చెప్పండి నాకు ఫైనల్గా మనల్ని ఏమడిగాడు అంటే ప్రాఫిట్ ఆర్ లాస్ పర్సెంట్ అడిగాడు. ఏమడిగాడు? పర్సెంట్ అడిగాడు. మరి ఇక్కడ చెప్పండి ప్రాఫిట్ కానీ లాస్ కానీ దేని మీద డిపెండ్ అవుతాయి అంటే కాస్ట్ ప్రైస్ మీద, అదేవిధంగా సెల్లింగ్ ప్రైస్ మీద డిపెండ్ అవుతాయి. అవునా కదా? ప్రాఫిట్ ఆర్ లాస్ ఈ రెండింటి మీద డిపెండ్ అవుతాయి అనమాట. అవునా? అయితే ఇక్కడ ఎప్పుడైతే పర్సెంటేజ్ అంటాడో అప్పుడు డైరెక్ట్గా మనం ఏం చేయాలి? కాస్ట్ ప్రైస్కి సెల్లింగ్ ప్రైస్కి రేషియో కట్టేసేయాలి. అవునా కదా? సో ఇది మనం చేయాల్సిన ఫస్ట్ థింగ్ అనమాట. అయితే ఇక్కడ కాస్ట్ ప్రైస్ ఎలా తీసుకోవాలంటే చూడండి, సాక్షినా బాట్ సమ్ పెన్స్ ఎట్ ₹150 ఏ డజన్ అంటున్నాడు. డజన్ అంటే 12 పెన్నులు అనమాట. అవునా కదా? 12 పెన్నుల యొక్క కాస్ట్ ప్రైస్ ఎంత? 150. సో ఇక్కడ ఈ 12 పెన్నుల యొక్క కాస్ట్ ప్రైస్ తీసుకుంటున్నా. 12 పెన్నుల యొక్క కాస్ట్ ప్రైస్ ఇప్పుడు నేను చెప్పే జాగ్రత్తగా వినండి. 12 పెన్నుల యొక్క కాస్ట్ ప్రైస్ తీసుకుంటున్నా. ఎంత అంటే ₹150. అవునా కదా? ₹150. అదేవిధంగా సెల్లింగ్ ప్రైస్ ఎలా ఉందంటే చూడండి, హీ సోల్డ్ దెమ్ ఫర్ ₹15 ఈచ్ అంటున్నాడు. అంటే ఇక్కడ ఒక పెన్ ఈచ్ అంటే ప్రతి పెన్ని ₹15 అమ్ముతున్నాడు. అంటే ప్రతి పెన్ అంటే ఒక్కొక్క పెన్ కదా. సో వన్ పెన్ యొక్క సెల్లింగ్ ప్రైస్ ఎంత? ₹15. వన్ పెన్ యొక్క సెల్లింగ్ ప్రైస్ ఎంత? ₹15. కానీ ఎవరైతే ఈ 15 వేసి క్యాన్సిల్ చేస్తారో వాళ్ళదందరిది రాంగ్ ఆప్షన్ అయిపోతుంది. ఎందుకంటే ఇక్కడ కాస్ట్ ప్రైస్ ఎన్నిటికి తీసుకున్నాం మనం? 12 పెన్స్కి తీసుకున్నాం. అవునా కదా? 12 పెన్స్కి తీసుకున్నాం. అలాంటప్పుడు సెల్లింగ్ ప్రైస్ కూడా ఎన్నిటికి తీసుకోవాలి? సెల్లింగ్ ప్రైస్ కూడా 12 పెన్స్కే తీసుకోవాలి. అవునా కదా? మరి ఇక్కడ ఒక పెన్ యొక్క సెల్లింగ్ ప్రైస్ అనేది ₹15 ఉంటే 12 పెన్నులు ఎంత అవుతుంది? ఇంటూ 12 అవుతుంది. అవునా కదా? సో అలా సెల్లింగ్ ప్రైస్ 12 పెన్నులకు తీసుకున్నాం, కాస్ట్ ప్రైస్ కూడా 12 పెన్నులకు తీసుకున్నాం. ఇప్పుడు క్యాన్సిల్ చేసుకోవచ్చు. ఇప్పుడు క్యాన్సిల్ చేసుకొని ప్రాఫిట్ ఆర్ లాస్ పర్సంటేజ్ని ఫైండ్ అవుట్ చేయొచ్చు. అర్థమైంది కదా? మరి ఇక్కడ చూడండి సింపుల్గా 15 అనేది 1 టైం పోతుంది, 15 ఇక్కడ 10 టైమ్స్ పోతుంది, 2 ఇక్కడ 5 టైమ్స్ పోతుంది, 2 ఇక్కడ 6 టైమ్స్ పోతుంది. అలా కాస్ట్ ప్రైస్ ఎంత అంటే 5 పార్ట్స్, సెల్లింగ్ ప్రైస్ ఎంత అంటే 6 పార్ట్స్. మరి ₹5 కొన్నాను, ₹6 అమ్మాను అంటే నాకు ప్రాఫిట్ ఎంత వచ్చినట్టు? ఇక్కడ నుంచి ఇక్కడికి ప్రాఫిట్ ఎంత వచ్చినట్టు? ₹1 ప్రాఫిట్ వచ్చినట్టు. అంటే పార్ట్ అనుకోండి లేదా రూపీ అనుకోండి, మీ ఇష్టం. ₹1 ప్రాఫిట్ వచ్చినట్టు. ఎంత మీద అంటే కాస్ట్ ప్రైస్ మీద. కాస్ట్ ప్రైస్ ఎంత? 5 పార్ట్స్ అనే కదా, 5 పార్ట్స్. పర్సెంటేజ్ కదా, ఇంటూ 100 చేస్తే మనకి ఎంత వస్తుంది? డైరెక్ట్గా 20% వస్తుంది. అలా 20% అనేది ఆన్సర్ అవుతుంది. ఇక్కడ మీరు తెలుసుకోవాల్సింది ఇదే, కాస్ట్ ప్రైస్ అనేది 12 పెన్నులకు తీసుకుంటే సెల్లింగ్ ప్రైస్ కూడా 12 పెన్నులకే తీసుకోవాలి. ఇక్కడ సెల్లింగ్ ప్రైస్ ₹15 అన్నాడు కాబట్టి ఈ 12 వదిలేసి 15 రేషియో కట్టి 10:1 అనేసి తీసుకుంటా అంటే మీకు ఆన్సర్ అనేది రాదనమాట. ఓకేనా? ఇక్కడ ఎన్నిటికి తీసుకుంటే సేమ్ నెంబర్ తీసుకోవాలన్నమాట. 12 అయితే 12, 1,00,000 అయితే 1,00,000, మీరు ఎంత తీసుకోండి, సేమ్ నెంబర్ ఉండాలన్నమాట. అది మెయిన్ థింగ్ ఇక్కడ. చూడండి ఇక్కడ క్వశ్చన్లో ఏమన్నాడు అంటే ద పై చార్ట్ గివెన్ బిలో షోస్ ది ఎక్స్పెండిచర్ ఆఫ్ ఎ సర్టన్ కంపెనీ అక్రాస్ వేరియస్ సెక్టార్స్ PQRST అండ్ U డ్యూరింగ్ ఏ పర్టికులర్ ఇయర్. స్టడీ ద గ్రాఫ్ అండ్ ఆన్సర్ ద క్వశ్చన్ అంటున్నాడు. కింద ఇవ్వబడిన పై చార్ట్ ఒక నిర్దిష్ట సంవత్సరంలో PQRST మరియు U అనే వివిధ రంగాలలో ఒక నిర్దిష్ట కంపెనీ చేసిన ఖర్చును చూపుతుంది. గ్రాఫ్ను అధ్యయనం చేసి ప్రశ్నకు సమాధానం ఇవ్వండి అనేసి మనకి కొంత డేటా అయితే ఇచ్చాడు అనమాట. ఈ డేటా ఏం లేదు చూడండి, ఇక్కడ మనకి PQRSTU ఇవేంటంటే సెక్టార్స్ అనమాట. ఓకేనా? P అనేది ఒక సెక్టార్, Q అనేది ఒక సెక్టార్, అలా ఇవన్నీ ఏంటంటే సెక్టార్స్ అనమాట. అలాగే ఇక్కడ మీరు క్లియర్గా అబ్జర్వ్ చేస్తే మనకి డిగ్రీస్లో కొన్ని వాల్యూస్ ఉన్నాయి. 56 డిగ్రీస్ అని, 78 డిగ్రీస్ అని, 20 డిగ్రీస్ అని, ఇలా డిగ్రీస్లో కొన్ని వాల్యూస్ ఉన్నాయి కదా. ఆ డిగ్రీస్లో ఉన్న వాల్యూస్ ఏవైతే ఉన్నాయో అవేంటంటే ఎక్స్పెండిచర్లు అనమాట, ఖర్చులు అనమాట. అంటే ఆ పర్టికులర్ సెక్టార్కి సంబంధించిన ఖర్చు అనమాట, ఆ పర్టికులర్ సెక్టార్కి సంబంధించిన ఎక్స్పెండిచర్ అనమాట. ఇంకా సింపుల్గా చెప్పాలంటే ఇక్కడ P అనే సెక్టార్ తీసుకుంటే దానికి సంబంధించిన ఖర్చు ఎంత అంటే 56 డిగ్రీస్ అనమాట, 56 డిగ్రీస్. అలాగే ఇక్కడ U అనే సెక్టార్ తీసుకుంటే దానికి సంబంధించిన ఖర్చు ఎంత అంటే 46 డిగ్రీస్ అనమాట. ఓకేనా? సో అలా PQRST అనేవి సెక్టార్లు అయితే ఆ డిగ్రీస్ ఏవైతే ఉన్నాయో అవి ఏంటంటే వాటికి సంబంధించిన ఖర్చులు అనమాట. అర్థమైంది కదా? సో ఇది డేటా. అయితే ఇక్కడ క్వశ్చన్లో ఏమంటాడు అంటే వాట్ అప్రాక్సిమేట్ పర్సంటేజ్ ఆఫ్ ద టోటల్ స్పెండింగ్ ఈజ్ స్పెంట్ ఆన్ సెక్టార్ ఎస్ అంటున్నాడు. అంటే ఇక్కడ టోటల్గా ఖర్చు ఉంది కదా, టోటల్ ఎక్స్పెండిచర్ ఉంది కదా, ఆ టోటల్ ఎక్స్పెండిచర్లో ఎంత పర్సంటేజ్ని సెక్టార్ ఎస్ మీద స్పెండ్ చేశారు అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. అర్థమైందా? టోటల్గా ఎక్స్పెండిచర్ ఉంటుంది కదా, అందులో ఎంత పార్ట్ లేదా ఎంత పర్సంటేజ్ని సెక్టార్ ఎస్ మీద ఖర్చు పెట్టారు, సెక్టార్ ఎస్ మీద స్పెండ్ చేశారు
చేశారు అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. మరి ఇక్కడ చెప్పండి టోటల్ ఎక్స్పెండిచర్ అంటే ఇవేనే కదా, డిగ్రీస్ మొత్తాన్ని యాడ్ చేస్తే మనకి టోటల్ ఎక్స్పెండిచర్ వస్తుంది. ఆ టోటల్ ఎక్స్పెండిచర్ ఎంత అవుతుంది అంటే డిగ్రీస్ మొత్తాన్ని యాడ్ చేస్తే 360 డిగ్రీస్ వస్తుంది. ఇది టోటల్ ఎక్స్పెండిచర్ అనమాట. అవునా? అయితే ఇక్కడ పర్సెంటేజ్ ఏదో అంటున్నారు కదా, పర్సెంటేజ్లో ఎంత అవుతుంది టోటల్ ఎక్స్పెండిచర్ అంటే? టోటల్ అన్నాం కదా, టోటల్ అంటే ఏమవుతుంది 100% అవుతుంది. అలా డిగ్రీస్లో టోటల్ ఎక్స్పెండిచర్ ఏమో 360 డిగ్రీస్, పర్సెంటేజ్లో టోటల్ ఎక్స్పెండిచర్ అనేది 100% అనమాట. అయితే మనల్ని అడుగుతుంది ఇది కాదు అడుగుతుంది సెక్టార్ ఎస్ మీద ఎంత స్పెండ్ చేశారు అది అడుగుతున్నాడు అనమాట. సెక్టార్ ఎస్ మీద ఎంత స్పెండ్ చేశారు అది అడుగుతున్నాడు. మరి ఇక్కడ సెక్టార్ ఎస్ మీద ఎంత ఖర్చు పెట్టారు, ఎంత స్పెండ్ చేశారు? 95 డిగ్రీస్ స్పెండ్ చేశారు. ఆ డిగ్రీస్ అనేది పర్సెంటేజ్లో ఎంత, వాట్ అప్రాక్సిమేట్ పర్సెంటేజ్ అంటున్నాడు కదా, అది పర్సెంటేజ్లో ఎంతో కనుక్కుంటే సరిపోతుంది. అర్థమైందా? మరి ఇక్కడ చూడండి, అంటే 0 క్యాన్సిల్ అయిపోతుంది కదా, అసలు డైరెక్ట్గా 0 క్యాన్సిల్ చేయండి, 0 క్యాన్సిల్ చేయండి, క్రాస్ మల్టిప్లై చేస్తే 10 into 95 అవుతుందా, 10 into 95 డివైడెడ్ బై 36 వస్తుంది కదా, 36 అనమాట. సో ఇక్కడ క్యాన్సిల్ చేస్తే మళ్ళీ ఏమవుతుంది, 2 ఇక్కడ 5 టైమ్స్ పోతుంది, 2 ఇక్కడ 18 టైమ్స్ పోతుందా, 18. 5 into 95 అంటే ఏమవుతుంది, ఇక్కడ 5 into 95 అంటే ఏమవుతుందంటే 590 ఎంత, 590 450 ప్లస్ 5 5 25 ఎంత అవుతుంది, 475 అవుతుందా, 475 డివైడెడ్ బై 18 అవుతుందా, డివైడెడ్ బై 18 అనమాట. మరి ఇక్కడ డివిజన్ చేస్తే ఏమవుతుందంటే 475 డివైడెడ్ బై 18 అనమాట. 18 ఇక్కడ ఎన్ని టైమ్స్, 2 టైమ్సా, 2 into 18 అంటే 36 అవుతుంది. ఇంకెంత మిగులుతుంది, 11 మిగులుతుందా, 11 5 అనమాట. అలాగే ఇక్కడ 115లో 18 అనేది ఎన్ని టైమ్స్ పోతుంది, 6 టైమ్స్ పోతుంది. 6 into 18 అంటే ఎంత అవుతుంది, 108 అవుతుందా. అంటే సింపుల్గా 26 పాయింట్ సంథింగ్ ఉండాలి, 26 పాయింట్ సంథింగ్. మరి 26 పాయింట్ సంథింగ్ అంటే ఇదిగోండి, 26 పాయింట్ సంథింగ్ అంటే ఆప్షన్ 4 అనమాట. అర్థమైందా? సో ఇదనమాట. చూడండి ఇక్కడ క్వశ్చన్లో ఏమంటున్నాడు అంటే అరేంజ్ ద గివెన్ ఫ్రాక్షన్స్ ఇన్ అసెండింగ్ ఆర్డర్ అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. ఇచ్చిన భిన్నాలను ఆరోహణ క్రమంలో అమర్చండి అనేసి మనకి కొన్ని ఫ్రాక్షన్స్ అయితే ఇచ్చాడనమాట. 1/3, 4/7, 2/5, అలాగే 5/6, 3/5 ఇవి కొన్ని ఫ్రాక్షన్స్ అనమాట. ఈ ఫ్రాక్షన్స్ని ఎలా అరేంజ్ చేయాలి, మనం ఇప్పుడు అసెండింగ్ ఆర్డర్లో అరేంజ్ చేయాలి. అవునా? అయితే ఇక్కడ చాలామంది ఏం చేస్తారంటే నార్మల్ ప్రొసీజర్ చేస్తారు. అలా నార్మల్ ప్రొసీజర్ చేయకూడదు, సింపుల్గా ఆప్షన్ వెరిఫై చేయాలి. ఆప్షన్ ఎలా వెరిఫై చేస్తారంటే జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఇక్కడ మనకి క్లియర్గా చెప్తున్నాడు ఏంటి, వీటిని అసెండింగ్ ఆర్డర్లో అరేంజ్ చేయండి అనేసి క్లియర్గా చెప్తున్నాడు. సో ఇక్కడ అసెండింగ్ ఆర్డర్ అంటే ఏంటి, అసెండింగ్ ఆర్డర్ అంటే చిన్న వాల్యూ నుంచి పెద్ద వాల్యూకి ఇంక్రీజ్ అవుతూ వెళ్తుంది అనమాట. చిన్న వాల్యూ నుంచి పెద్ద వాల్యూకి ఇలా ఇంక్రీజ్ అవుతూ వెళ్తుంది. సే ఫర్ ఎగ్జాంపుల్ చిన్న నెంబర్స్ తీసుకుంటున్నాను. లెట్ సే నేను 1 2 3 4 5 6 ఇలా కొన్ని నెంబర్స్ తీసుకున్నా. ఇవన్నీ ఎక్కడ ఉన్నట్టు, అసెండింగ్ ఆర్డర్లో ఉన్నట్టు. అవునా కదా? సో ఇప్పుడు నేను అసెండింగ్ ఆర్డర్లో తీసుకున్నప్పుడు నేను ఏదైనా ఒక నెంబర్ తీసుకుంటా. ఇక్కడ ఉన్న నెంబర్స్లో ఏదైనా ఒక నెంబర్ తీసుకుంటా. ఈ 3 తీసుకున్నాను అనుకోండి, దాని తర్వాత వచ్చేది ఏమవుతుంది, దానికంటే ఖచ్చితంగా పెద్దగా ఉంటుంది. అవునా కదా? అసెండింగ్ ఆర్డర్ కాబట్టి 3 అనే నెంబర్ తీసుకుంటే దాని తర్వాత వచ్చేది ఖచ్చితంగా పెద్దగా ఉంటుంది. లేదు 3 వద్దు, నాకు 1 తీసుకుంటే దాని తర్వాత వచ్చేది పెద్దగా ఉంటుంది. లేదు 4 తీసుకుంటా, దాని తర్వాత వచ్చేది పెద్దగా ఉంటుంది. అలా ఈ అసెండింగ్ ఆర్డర్లో ఏమవుతుందంటే ఏదైనా ఒక నెంబర్ తీసుకుంటే దాని తర్వాత వచ్చేది ఖచ్చితంగా పెద్దగా ఉండాలి, సో ఈ పాయింట్ పట్టుకొని మనం ఆప్షన్ వెరిఫై చేయబోతున్నాం. ఓకేనా? సో ఈ పాయింట్ పట్టుకొని మనం ఆప్షన్ వెరిఫై చేయబోతున్నాం. ఎలాగంటే జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. సో ఫస్ట్ ఆప్షన్ చూడండి. ఫస్ట్ ఆప్షన్ ఎలా వెరిఫై చేస్తామంటే ఇక్కడ మనకి ఫ్రాక్షన్స్లో ఉన్నాయి, వాటిని ఇలా నార్మల్ నెంబర్స్లోకి తీసుకురావాలంటే మనం ఏం చేస్తామంటే సింపుల్గా చూడండి, మనం ఏం చేస్తామంటే ఇప్పుడు 2/5 1/3 కదా. సో ఇక్కడ 3 into 2 చేయండి, 3 into 2 ఎంత అవుతుంది, నెంబరు 6 అవుతుంది. 5 into 1 చేయండి, 5 into 1 ఎంత అవుతుంది, నెంబరు 5 అవుతుంది అనమాట. ఇప్పుడు చెప్పండి 6 తీసుకుంటే దాని తర్వాత వచ్చేది ఎలా ఉండాలి, దానికంటే పెద్దగా ఉండాలి. ఇక్కడ కూడా అంతే కదా, 1 తీసుకుంటే దాని తర్వాతది పెద్దగా ఉండాలి. మరి ఇక్కడ 6 తర్వాత వచ్చేది పెద్దగా ఉందా, 6 కంటే పెద్దగా లేదు కాబట్టి ఇది అసెండింగ్ ఆర్డర్లో లేనట్టే అనమాట. ఓకేనా? సో అలా ఇది ఫెయిల్ అయిపోతుంది. చూడండి ఎంత సింపుల్గా ఉంటుంది అనమాట. లేదు ఇప్పుడు సెకండ్ ఆప్షన్ తీసుకోండి. సెకండ్ ఆప్షన్ తీసుకుంటే చూడండి 5 into 1 ఏమవుతుంది, 5 అవుతుంది. అలాగే 3 into 2 ఎంత అవుతుంది, 6 అవుతుంది. ఇక్కడ 5 ఉంది, దాని తర్వాత వచ్చింది పెద్దగానే ఉంది, అంటే ఇక్కడ సెట్ అవుతుంది. అందుకని ఇది ఆన్సర్ పెట్టకూడదు, తర్వాత కూడా వెరిఫై చేయాలి. చూడండి 5 into 2 ఎంత అవుతుంది, 10 అవుతుంది. 5 into 3 15 అవుతుంది. 10 తీసుకుంటే దాని తర్వాత వచ్చేది పెద్దగానే ఉంది, అంటే ఇక్కడ కూడా సెట్ అవుతుంది. ఇక్కడ చూద్దాం
7 ఇంటూ 3 7 ఇంటూ 3 ఎంత అవుతుంది 21 అవుతుంది. 5 ఇంటూ 4 ఎంత అవుతుంది 20 అవుతుంది. మరి 21 తీసుకుంటే దాని తర్వాత వచ్చేది పెద్దగా ఉండాలి, కానీ పెద్దగా ఉందా? ఇక్కడ పెద్దగా లేదు కదా, అంటే ఇక్కడ ఆర్డర్ ఫెయిల్ అయిపోతుంది. ఇక్కడ వరకు ఆర్డర్ బాగానే వచ్చింది, ఎప్పుడైతే ఈ రెండు తీసుకున్నామో ఆర్డర్ ఫెయిల్ అయిపోయింది. మరి ఆర్డర్ ఫెయిల్ అయిపోయింది కాబట్టి ఇక్కడ అసెండింగ్ ఆర్డర్లో లేనట్టే, కాబట్టి ఇది ఫెయిల్ అయిపోతుంది. అర్థమైందా? అండ్ నెక్స్ట్ చూడండి, నెక్స్ట్ చూస్తే ఇక్కడ చూడండి 3 ఇంటూ 5 ఎంత అవుతుంది 15 అవుతుందా? 15 అవుతుంది. 6 ఇంటూ 1 ఎంత అవుతుంది 6 అవుతుంది. మరి 15 తీసుకుంటే దాని తర్వాత వచ్చేది ఎలా ఉండాలి? పెద్దగా ఉండాలి. మరి 6 అనేది 15 కంటే పెద్దగా ఉండిద్దా? ఉండదు కదా. అలాంటప్పుడు ఆర్డర్ ఫాలో అవుతున్నట్ట, ఆర్డర్ ఫాలో అవ్వట్లేదు కదా, కాబట్టి రాంగ్ ఆప్షన్. ఇదే మనకి మిగిలిపోయింది, ఇదే మనకి ఆప్షన్ అయిపోతుంది. సో ఇక్కడ అసెండింగ్ ఆర్డర్ అంటే ఏంటి? ఇలా ఇంక్రీజింగ్ ఆర్డర్లో ఉంటాయి అనమాట. అంటే ఒక నెంబర్ తీసుకుంటే దాని తర్వాత వచ్చేది ఖచ్చితంగా పెద్దగా ఉండాలి, ఖచ్చితంగా పెద్దగా ఉండాల్సిందే. ఆ పాయింట్ పట్టుకొని మనం ఆప్షన్ వెరిఫై చేసామన్నమాట. చేస్తే 3 ఫెయిల్ అయిపోయినాయి, 1 మిగిలిపోయింది, అదే మనకి ఆప్షన్ అయిపోతుంది. ఓకేనా? సో ఈ విధంగా వెరిఫై చేయాలి. అంతేగాని నార్మల్గా చేశారనుకోండి మనకి ఆన్సర్లు అనేవి లేట్ అవుతాయి అనమాట. ఓకేనా? ఆన్సర్స్ వస్తాయి, బట్ టైం అనేది ఎక్కువ తీసుకుంటుంది. చూడండి ఇక్కడ క్వశ్చన్లో ఏమంటాడు అంటే ద రేషియో ఆఫ్ ది ప్రజెంట్ ఏజెస్ ఆఫ్ ఎ మ్యాన్ అండ్ హిజ్ వైఫ్ ఈజ్ 7:6. ఆఫ్టర్ 6 years దిస్ రేషియో విల్ బి 8:7. ఇఫ్ ఎట్ ద టైమ్ ఆఫ్ మ్యారేజ్ ద రేషియో ఆఫ్ దేర్ ఏజెస్ వాజ్ 4:3, దెన్ హౌ మెనీ ఇయర్స్ ఎగో ఫ్రమ్ నౌ డిడ్ దే గెట్ మ్యారీడ్ అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. పురుషుడు మరియు అతని భార్య యొక్క ప్రస్తుత వయసులో నిష్పత్తి 7:6. 6 సంవత్సరాల తర్వాత ఈ నిష్పత్తి 8:7 అవుతుంది. వివాహం సమయంలో వారి వయసులో నిష్పత్తి 4:3 అయితే వారు ఎన్ని సంవత్సరాల క్రితం వివాహం చేసుకున్నారు అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. ఓకేనా? సో చూడండి ఇక్కడ ఏమంటున్నాడు, ద రేషియో ఆఫ్ ది ప్రజెంట్ ఏజెస్ ఆఫ్ ఎ మ్యాన్ అండ్ హిజ్ వైఫ్ ఈజ్ 7:6. సో ఇక్కడ మ్యాన్ అలాగే ఆయన యొక్క వైఫ్. ఓకేనా? సో మ్యాన్ అతని యొక్క వైఫ్ అనమాట, MOW అనమాట. సో వీళ్ళ యొక్క ప్రజెంట్ ఏజెస్ అనమాట, వీళ్ళ యొక్క ప్రజెంట్ ఏజెస్ ఏ రేషియోలో ఉన్నాయి అంటే ఏ రేషియోలో ఉన్నాయి? ఇక్కడ 7:6 ఈ రేషియోలో అయితే ఉన్నాయి అనమాట. అవునా? అయితే ఇక్కడ ఏమంటున్నాడు, ఇంకా ఆఫ్టర్ 6 years అంటున్నాడు. ఆఫ్టర్ 6 years దిస్ రేషియో విల్ బి 8:7. సో 6 years తర్వాత కాబట్టి +6 years అనమాట. ఓకేనా? అయితే అదే ఒకవేళ 6 years ఎగో అంటే అప్పుడు -6 తీసుకుంటాం, ఎగో అంటే -6 తీసుకుంటాం అనమాట. ఓకేనా? సో ఇది అయితే 6 years తర్వాత కదా, +6 years. అయితే రేషియో ఏమవుతుంది? మ్యాన్కి అలాగే వైఫ్కి రేషియో ఏమవుతుందంటే ఏజెస్ రేషియో దిస్ విల్ బి 8:7 అవుతుంది. అవునా? అండ్ అలాగే ఇక్కడ ఏమంటున్నాడు, ఇఫ్ ఎట్ ద టైమ్ ఆఫ్ మ్యారేజ్ ద రేషియో ఆఫ్ దేర్ ఏజెస్ వాజ్ 4:3 అన్నాడు. సో వాళ్ళ మ్యారేజ్ టైంలో, వాళ్ళ మ్యారేజ్ ఎన్ని సంవత్సరాల క్రితం అయిందో మనకు తెలియదు. లెటస్ సే X సంవత్సరాల క్రితం అయింది అనుకుందాం. అంటే X years ఎగో అంటున్నాడు కదా, మైనస్ తీసుకోవాలి. అలా X సంవత్సరాల క్రితం వాళ్ళ మ్యారేజ్ అయింది. అలా X సంవత్సరాల క్రితం వాళ్ళ ఏజెస్ ఎలా ఉన్నాయంట? ఎట్ ద టైమ్ ఆఫ్ మ్యారేజ్ ద రేషియో ఆఫ్ దేర్ ఏజెస్ వాజ్ 4:3. అంటే ఇక్కడ మ్యాన్ యొక్క ఏజ్ అలాగే వాళ్ళ యొక్క వైఫ్ వీళ్ళిద్దరి యొక్క ఏజెస్ రేషియో ఎలా ఉందంటే 4:3 ఉంది. ఇదంతా ఎప్పుడంటే వాళ్ళ మ్యారేజ్ టైంలో అంటే X సంవత్సరాల క్రితం, కాబట్టి -X అనమాట. అర్థమైంది కదా? సో ఇది. సో ఇక్కడ మనకి ఏమి ఇచ్చాడు? ప్రెసెంట్ ఏజెస్ రేషియో ఇచ్చాడు. అదే విధంగా ఇక్కడ మనకి 6 years తర్వాత ఏజెస్ రేషియో కూడా ఇచ్చాడు అనమాట. ప్రెసెంట్ ఏజెస్ రేషియో, అదే విధంగా 6 years తర్వాత ఏజెస్ రేషియో కూడా ఇచ్చాడు. అయితే ఇక్కడ ప్రెసెంట్ నుంచి 6 years తర్వాతకి వెళ్ళాలంటే ఎన్ని సంవత్సరాలు మూవ్ అవ్వాలి? 6 years ముందుకు మూవ్ అవ్వాలి, కాబట్టి +6 years. అవునా కదా? మరి ఇక్కడ 6 years ముందుకు వెళ్ళాలంటే మ్యాన్ 6 years పెరుగుతాడు. అవునా కదా? సో వీడు 6 years పెరుగుతాడు. అదే విధంగా వైఫ్ కూడా 6 years పెరుగుతుంది. ఎందుకంటే 6 years తర్వాతకు వెళ్ళాలి, కాబట్టి 6 years వీడు పెరుగుతాడు, ఈమె కూడా 6 years పెరుగుతుంది. మరి ఇక్కడ పార్ట్స్ రూపంలో మ్యాన్ ఎలా పెరుగుతున్నాడు అంటే 7 ఉండాల్సింది 8 అవుతుంది. అంటే వీడు 1 part పెరుగుతున్నాడు. పార్ట్స్ రూపంలో వీడు 1 part పెరుగుతున్నాడు. అలాగే ఈమె 6 ఉండాల్సింది 7 అవుతుంది. అంటే ఈమె కూడా 1 part పెరుగుతుంది. ఇక్కడ ఇయర్స్ రూపంలో 6 years పెరుగుతున్నారు. పార్ట్స్ రూపంలో 1 part పెరుగుతున్నారు. అంటే 1 part = 6 years అనుకోవచ్చు కదా. 1 part = 6 years. ఇక్కడ కూడా 1 part = 6 years. అంటే సింపుల్గా 1 part = 6 years. అవునా కదా? సో ఇది మనం తీసుకుంటాం. అయితే ఇక్కడ 1 part 6 years అన్నప్పుడు ప్రజెంట్
పర్సెంటేజెస్ ఎలా ఉన్నాయి, మ్యాన్దేమో 7 పార్ట్స్, విమెన్దేమో 6 పార్ట్స్. సో 1 part 6 అయితే 7 parts ఏమవుతుంది 42 అవుతుంది, 6 parts 6 into 6 36 అవుతుంది. అలా వీళ్ళిద్దరి యొక్క రేషియో వీళ్ళిద్దరి యొక్క ఏజెస్ అనేవి ఈ విధంగా ఉన్నాయి అనమాట. ఇవి పర్సెంటేజెస్. అయితే ఇక్కడ మనం నడుస్తుంది అది కాదు, వీళ్ళకి ఎన్ని సంవత్సరాల క్రితం మ్యారేజ్ అయింది అంటున్నాడు. ఎన్ని సంవత్సరాల క్రితం వీళ్ళకి మ్యారేజ్ అయింది, X సంవత్సరాల క్రితం. మరి X సంవత్సరాల క్రితం అంటే వీళ్ళ ఏజెస్ ఎలా ఉండాలి, మ్యానేజ్ ఎలా ఉండాలి అంటే 42 - X ఉండాలి. ఎందుకంటే X సంవత్సరాల క్రితం కాబట్టి ప్రజెంట్ ఏజ్ 42, X సంవత్సరాల క్రితం కాబట్టి 42 - X అవ్వాలి. ఇది మ్యాన్కి సంబంధించి. వైఫ్కి సంబంధించి ఏజ్ ఏమవుతుంది, X సంవత్సరాల క్రితం అంటే ప్రజెంట్ ఏజ్ 36, X సంవత్సరాల క్రితం కదా, -X చేయాలన్నమాట. అవునా కదా. సో ఇది మ్యాన్ విమెన్ వీళ్ళిద్దరి యొక్క ఏజెస్ రేషియో ఏమవుతుంది, X సంవత్సరాల క్రితం ఏజెస్ ఇవి. అప్పుడు రేషియో ఎలా ఉంది 4:3 అనమాట. 4:3 అర్థమైందా. సో ఇక్కడ నుంచి మనం X వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. అంటే వాళ్ళకి ఎన్ని సంవత్సరాల క్రితం మ్యారేజ్ అయిందో అది X వాల్యూ అనమాట. ఓకేనా. సో ఇక్కడ చూడండి క్రాస్ మల్టిప్లై చేస్తే ఏమవుతుంది, 3 × 42 అంటే ఎంత అవుతుంది, 3 2s 6, 3 4s 12 అంటే 126 అవుతుందా. 126 - 3x -3x ఇజ్ ఈక్వల్ టు 4 × 36 అంటే 4 × 36 అంటే 430 is 120 ప్లస్ 4 6 24, 120 + 24 అంటే 144 అవుతుంది. 144 - 4x అవుతుందా, -4x. ఆ -4x ఇటు పట్టుకురా, ఈ 126 అటు పట్టుకెళ్ళు. అప్పుడు -4x ఇటు వస్తే +4x, 4x - 3x అంటే x అవుతుంది. 144 - 126, 144 - 126 అంటే 18 కదా. 18 అంటే X = 18 years. కానీ ఇక్కడ X అంటే ఏమనుకున్నాం, వాళ్ళకి X years క్రితం మ్యారేజ్ అయింది అనుకుందాం. X years క్రితం మ్యారేజ్ అయింది అనేసి అనుకున్నాం మనం. అవునా కదా. సో X years క్రితం అంటే X అంటే 18 కదా. సో 18 years క్రితం వాళ్ళకి మ్యారేజ్ అయింది. మనల్ని అడుగుతుంది కూడా అదే. దెన్ హౌ మెనీ ఇయర్స్ ఎగో ఫ్రమ్ నౌ డిడ్ దే గెట్ మ్యారీడ్ అంటున్నాడు. సో వాళ్ళకి ఎన్ని సంవత్సరాల క్రితం పెళ్ళి అయింది అంటున్నాడు. ఎన్ని సంవత్సరాల క్రితం అంటే 18 సంవత్సరాల క్రితం అనమాట. దట్ ఈస్ ఆప్షన్ 1. ఓకేనా. చూడండి ఇక్కడ క్వశ్చన్లో ఏమంటాడు అంటే ఫైండ్ ద 4th ప్రపోర్షనల్ ఆఫ్ X + 7x అలాగే X + 5 అండ్ X + 6 ఇఫ్ X = 3 అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. X = 3 అయితే X + 7x, X + 5 మరియు X + 6ల యొక్క 4వ అనుపాతాన్ని కనుగొనండి అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. అంటే ఇక్కడ X వాల్యూ కనుక 3 అయితే ఇక్కడ ఈ 3 టర్మ్స్ ఇచ్చాడు కదా, ఈ 3 టర్మ్స్ యొక్క 4th ప్రపోర్షనల్ ఏమవుతుంది అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. మరి ఇక్కడ చెప్పండి X3 అయితే ఈ 3 టర్మ్స్ ఏమవుతాయి, X3 అయితే 3 టర్మ్స్ ఏమవుతాయి, X అంటే 3 + 7 3 ఎంత 21, ఇది ఒక టర్మ్ అవుతుంది, ఇది ఒక టర్మ్ అవుతుంది. అలాగే 3 + 5 ఇది ఒక టర్మ్ అవుతుంది. అదేవిధంగా ఇక్కడ 3 + 6 ఇది ఒక టర్మ్ అవుతుంది అనమాట. అవునా. మరి ఇక్కడ 3 + 21 అంటే 24 అవుతుంది. అదేవిధంగా 3 + 5 8 అవుతుంది. తర్వాత వచ్చేసరికి 9 అవుతుంది అనమాట. మరి ఇక్కడ 3 వాల్యూస్ ఇచ్చాడు. వీటి యొక్క 4th ప్రపోర్షనల్ని ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. సో చూడండి ఇది A, ఇది B, ఇది C అనుకుంటే వీటి యొక్క 4th ప్రపోర్షనల్ ఏమవుతుంది అంటే 4th ప్రపోర్షనల్ ఈజ్ ఈక్వల్ టు B × C BC/A అవుతుంది అనమాట. సో దట్ ఈజ్ ఈక్వల్ టు సబ్స్టిట్యూట్ చేస్తే ఏమవుతుంది, BC అంటే 8 × 9 డివైడెడ్ బై A అంటే 24. సో క్యాన్సిల్ చేస్తే ఏమవుతుందో చూడండి. క్యాన్సిల్ చేస్తే 8 1 టైము, 8 ఇక్కడ 3 టైమ్స్, 3 1 టైము, 3 ఇక్కడ 3 టైమ్స్. అలా మనకి 3 అనేది ఏమవుతుందంటే ఈ మూడిటి యొక్క 4th ప్రపోర్షనల్ అవుతుంది. సో 3 అనేది ఆప్షన్ 4 అనమాట. ఓకేనా. చూడండి ఇక్కడ క్వశ్చన్లో ఏమంటాడంటే 2 ఎక్స్ప్రెస్ ట్రైన్స్ ఆఫ్ లెంత్ 320 meters and 380 meters started moving from Ahmedabad to Delhi at the same time. Their speeds are 84 km/h and 42 km/h respectively. In how many seconds will the faster train cross the slower train అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. 320 మీటర్లు మరియు 380 మీటర్లు పొడవు గల 2 ఎక్స్ప్రెస్ రైళ్లు ఒకేసారి అహ్మదాబాద్ నుండి ఢిల్లీకి కదలడం ప్రారంభించాయి. వాటి వేగం వరుసగా గంటకు 84 కిలోమీటర్లు మరియు గంటకు 42 కిలోమీటర్లు వేగంతో ఉంటుంది. వేగంగా ప్రయాణించే రైలు నెమ్మదిగా ప్రయాణించే రైలును ఎన్ని సెకండ్లలో దాటుతుంది అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. ఓకేనా.
చూడండి ఇక్కడేమంటున్నాడు 2 ఎక్స్ప్రెస్ ట్రైన్స్ ఆఫ్ లెన్స్ 320 meters and 380 meters started moving from అహ్మదాబాద్ టు ఢిల్లీ అట్ ద సేమ్ టైం అన్నాడు. అంటే 2 ట్రైన్స్ ఉన్నాయన్నమాట, 2 ట్రైన్స్. వాటి యొక్క లెంత్ ఎంత అంటే ఒకదాని 320 మీటర్స్, ఇంకొక దాని 380 మీటర్స్. అయితే ఈ 2 ట్రైన్స్ ఏం చేస్తున్నాయి, స్టార్టెడ్ మూవింగ్ ఫ్రమ్ అహ్మదాబాద్ టు ఢిల్లీ. సో ఈ 2 ట్రైన్స్ కూడా అహ్మదాబాద్ నుంచి ఢిల్లీకి వెళ్తున్నాయి అనమాట. అహ్మదాబాద్ టు ఢిల్లీ ఇలా ఈ 2 వెళ్తున్నాయి అనమాట. అవునా? అయితే ఇక్కడేమంటున్నాడు ఎట్ ద సేమ్ టైం అంటున్నాడు. అంటే ఈ 2 స్టార్ట్ అయింది సేమ్ టైం దగ్గర అనమాట. సేమ్ టైం దగ్గర స్టార్ట్ అయ్యి ఈ 2 ఇలా అహ్మదాబాద్ టు ఢిల్లీ వెళ్తున్నాయి అనమాట. ఇది ఫస్ట్ ట్రైన్, ఇది వచ్చేసరికి సెకండ్ ట్రైన్ అనమాట. ఫస్ట్ ట్రైన్ యొక్క లెంత్ ఎంత 320 మీటర్స్, సెకండ్ ట్రైన్ యొక్క లెంత్ ఎంత 380 మీటర్స్ ఇది ఇచ్చాడు. అలాగే ఇక్కడేమంటున్నాడు దేర్ స్పీడ్స్ ఆర్ 84 km/h అండ్ 42 km/h రెస్పెక్టివ్లీ అంటున్నాడు. అంటే ఫస్ట్ ట్రైన్ ఇది కదా 320 మీటర్స్దే కదా ఫస్ట్ ట్రైన్. సో దీని యొక్క స్పీడ్ ఎంత అంటే 84 km/h. దీని యొక్క స్పీడ్ ఎంత 84 km/h ఇది. అలాగే రెండో ట్రైన్ 380 మీటర్స్ కదా. సో దీని యొక్క స్పీడ్ ఎంత అంటే 42 km/h. సో ఈ 2 ఈ స్పీడ్స్తో అహ్మదాబాద్ నుంచి ఢిల్లీకి వెళ్తున్నాయి అనమాట. ఇది అయితే ఇక్కడేమంటాడు అంటే చూడండి, ఇన్ హౌ మెనీ సెకండ్స్ విల్ ద ఫాస్టర్ ట్రైన్ క్రాస్ ది స్లోవర్ ట్రైన్ అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. అంటే ఇక్కడ స్పీడ్ డిఫరెన్స్ ఉంది కదా, ఒకటేమో ఫాస్ట్గా వెళ్తుంది, ఒకటేమో స్లోగా వెళ్తుంది. అయితే ఈ ఫాస్ట్గా వెళ్ళే ట్రైన్ అనేది స్లోగా వెళ్ళే ట్రైన్ని ఎన్ని సెకండ్స్లో క్రాస్ చేస్తుంది అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. ఎన్ని సెకండ్స్ అంటున్నాడు అంటే అక్కడ అడిగింది ఏంటి, మనల్ని టైం అడుగుతున్నాడు అనమాట. ఓకేనా? అది కూడా ఎలాగంటే సెకండ్స్లో అడుగుతున్నాడు. హౌ మెనీ సెకండ్స్ అంటున్నాడు కదా. సో టైం అనేది సెకండ్స్లో అడుగుతున్నాడు. మరి ఇక్కడ చెప్పండి టైం అంటే ఏంటి? టైం అంటే డిస్టెన్స్ బై స్పీడ్ అనమాట. అవునా కదా? సో డిస్టెన్స్ బై స్పీడ్ అనేది మనకి టైం అవుతుంది. అయితే ఇక్కడ డిస్టెన్స్ ఏమవుతుందంటే జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. డిస్టెన్స్ ఏమవుతుందంటే ఇక్కడ ఏం చేయాలి, మనం ఫాస్టర్ ట్రైన్ అనేది స్లోవర్ ట్రైన్ని క్రాస్ చేయాలి. అంటే ఒక ట్రైన్ అనేది ఇంకొక ట్రైన్ని క్రాస్ చేయాలి. అవునా కదా? ఇక్కడ ఒక ట్రైన్ ఉంటే అది వెళ్ళేసి ఇంకొక ట్రైన్ని ఖచ్చితంగా క్రాస్ చేయాలి. అంటే లెంత్ ఉన్నది వెళ్ళేసి ఇంకొక లెంత్ ఉన్న దాన్ని క్రాస్ చేయాలి. అప్పుడు ఈ ఫాస్టర్ ట్రైన్ ఏదైతే ఉంటుందో అది ట్రావెల్ చేయాల్సిన డిస్టెన్స్ ఏమవుతుందంటే ఈ రెండింటి యొక్క టోటల్ లెంత్కి ఈక్వల్ అవుతుంది. అదే ఒకవేళ పర్సన్ అనుకోండి, పర్సన్ అయితే వాడికి లెంత్ ఉండదు కాబట్టి ఒక ట్రైన్ యొక్క లెంత్నే మనం డిస్టెన్స్గా తీసుకుంటాం. ఇక్కడ 2 ట్రైన్స్ కాబట్టి ఒక ట్రైన్ ఇంకొక ట్రైన్ క్రాస్ చేయాలి కాబట్టి ఆ రెండింటికి లెంత్ ఉంటుంది కాబట్టి ఆ రెండింటి యొక్క టోటల్ లెంత్ని తీసుకుంటాం. అర్థమైందా? సో డిస్టెన్స్ ఏమవుతుందంటే ఈ 2 ట్రైన్స్ యొక్క టోటల్ లెంత్కి ఈక్వల్ అవుతుంది. మరి ఆ 2 ట్రైన్స్ యొక్క టోటల్ లెంత్ అంటే 380 మీటర్స్ ఒకటి, 320 మీటర్స్ ఒకటి. రెండింటి యొక్క టోటల్ అంటే 700 మీటర్స్ అవుతుంది అనమాట. అర్థమైందా? 700 మీటర్స్ అవుతుంది. బై స్పీడ్ అంటే ఏం స్పీడ్ తీసుకోవాలి అది మనకి ఇంపార్టెంట్. ఏ స్పీడ్ తీసుకోవాలి, ఇది తీసుకోవాలంటే ఏది తీసుకోకూడదు. మరి ఏం తీసుకోవాలంటే 2 మూవ్ అవుతున్నాయి కదా, 2 మూవ్ అవుతున్నాయి, ఇది మూవ్ అవుతుంది. అప్పుడు వాటి మధ్య రిలేటివ్ స్పీడ్ తీసుకోవాలి. సో రిలేటివ్ స్పీడ్ అంటే ఏంటంటే 2 సేమ్ డైరెక్షన్లో వెళ్తున్నాయి. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, సేమ్ డైరెక్షన్లో వెళ్తే సబ్ట్రాక్ట్ చేస్తాం. అదే ఒకవేళ ఆపోజిట్లో వస్తే యాడ్ చేస్తాం అనమాట స్పీడ్ని. ఓకేనా? సో సేమ్ డైరెక్షన్లో వెళ్తే సబ్ట్రాక్ట్ చేస్తాం, ఆపోజిట్లో వస్తే యాడ్ చేస్తాం. మరి ఇక్కడ 2 సేమ్ డైరెక్షన్లో వెళ్తున్నాయి. అవునా కదా? మరి సేమ్ డైరెక్షన్లో వెళ్తే ఏం చేయాలి, సబ్ట్రాక్ట్ చేయాలి. సో 84లోంచి 42 తీసేస్తే ఎంత అవుతుందంటే మళ్ళీ 42 వస్తుంది. 42 ఏమొస్తుంది, km/h వస్తుంది. km/h. కానీ మనకి టైం ఎందులో కావాలి, సెకండ్స్లో కావాలి. కాబట్టి దీన్ని కూడా సెకండ్స్లోకి మీటర్ పర్ సెకండ్స్లోకి మార్చుకోవాలి. అవునా కదా? సో ఈ 42 km/hని కూడా మనం మీటర్ పర్ సెకండ్లోకి కన్వర్ట్ చేయాలి. మరి మీటర్ పర్ సెకండ్ అంటే ఏం చేయాలి, 5/18తో మల్టిప్లై చేయాలి. 5/18తో మల్టిప్లై చేస్తే ఇది కాస్త మీటర్ పర్ సెకండ్ అవుతుంది. మరి ఇక్కడ క్యాన్సిల్ చేస్తే ఏమవుతుందండి చూడండి, ఇక్కడ 7 అనేది 6 సార్లు పోతుంది, 7 ఇక్కడ 100 సార్లు పోతుంది. అవునా? 6 అనేది 1 సారి పోతుంది, 6 అనేది 3 సార్లు పోతుంది. అవునా కదా? అదేవిధంగా ఇక్కడ మనకి 5 అనేది 1 టైం పోతుంది, 5 అనేది ఇక్కడ 20 టైమ్స్ పోతుంది. మీటర్ క్యాన్సిల్ అయిపోతుంది. ఇక్కడ ఇది 1/3 కదా, 1/3 ఇది పైకి వెళ్ళిపోతే ఏమవుతుంది, ఇంటూ 3 అయిపోతుంది. 20 × 3 ఎంత అవుతుంది, 60 అవుతుంది. ఇక్కడ ఇదేంటి 1/2
1/1/సెకండ్. ఇక్కడ పైన 1/సెకండ్ అంటే పైకి సెకండ్స్ వెళ్ళిపోతుంది అనమాట. అలా 60 సెకండ్స్ అనేది మనకి ఆన్సర్ అవుతుంది. అర్థమైందా? 60 సెకండ్స్ అనేది ఆన్సర్ అవుతుంది. అర్థమైంది కదా? సో టైం అడిగాడు మనల్ని, డిస్టెన్స్ బై స్పీడ్. డిస్టెన్స్ అంటే ఇక్కడ ఒక లెంత్ ఉన్న ట్రైన్ అనేది ఇంకొక లెంత్ ఉన్న ట్రైన్ని క్రాస్ చేయాలి. క్రాస్ చేయాలంటే ఆ రెండింటి యొక్క టోటల్ లెంత్ ఎంతైతే ఉంటుందో అంత డిస్టెన్స్ని ట్రావెల్ చేయాలి. ఆ రెండింటి యొక్క టోటల్ లెంత్ అంటే 700 మీటర్స్ అనమాట. మీటర్స్. ఇది మనల్ని అడిగింది టైం అనేది సెకండ్స్లో. అప్పుడు స్పీడ్ కూడా ఎలా ఉండాలి? స్పీడ్ కూడా మీటర్ పర్ సెకండ్లో ఉండాలి. స్పీడ్ అంటే ఇది తీసుకోవాలా, ఇది తీసుకోవాలంటే ఏ రెండు తీసుకోకూడదు, ఏది తీసుకోకూడదు. ఓకేనా? ఏం తీసుకోవాలంటే రిలేటివ్ స్పీడ్ తీసుకోవాలి. రిలేటివ్ స్పీడ్ అంటే సేమ్ డైరెక్షన్ వెళ్తే సబ్ట్రాక్ట్ చేస్తాం, ఆపోజిట్లో వెళ్తే యాడ్ చేస్తాం. అది తీసుకుంటే మనకి 60 సెకండ్స్ అనేది ఆన్సర్ అయింది. ఓకేనా? చూడండి ఇక్కడ క్వశ్చన్లో ఏమంటున్నాడంటే ద సమ్ ఆఫ్ రూట్స్ ఆఫ్ ద ఈక్వేషన్ 5x² - 11x + 6 = 0 ఈజ్ అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. 5x² - 11x + 6 = 0 అనే సమీకరణం యొక్క మూలాల మొత్తం ఎంత అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. సో ఇక్కడ మనకు ఒక క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఇచ్చాడు. దీని యొక్క సమ్ ఆఫ్ రూట్స్ని ఫైండ్ అవుట్ చేయమన్నాడు. ఏమడుగుతున్నాడు? సమ్ ఆఫ్ రూట్స్. మరి సమ్ ఆఫ్ రూట్స్ అంటే ఏమవుతుంది? -b/a అవుతుంది. -b అంటే b అంటే ఎంత? ఇక్కడ మనకి -11. -b అంటే 11 అయిపోతుంది. 11/a అంటే x² కోఎఫిషియంట్ ఎంత? 5 అనమాట. అలా 11/5 అనేది మనకి సమ్ ఆఫ్ ది రూట్స్ అవుతుంది. అదే ఒకవేళ మనల్ని ప్రొడక్ట్ అడిగితే మనం ఏం చేస్తాం? c/a అంటాం. c అంటే కాన్స్టెంట్ అంటే 6/a అంటే x² కోఎఫిషియంట్ 5 కదా. సో 6/5 అది కూడా ఇస్తాడు. ఇదిగోండి ఇచ్చాడు, చూడండి ఇచ్చాడు. కానీ మనం ప్రొడక్ట్ని పెట్టకూడదు. మనం అడిగింది సమ్ కదా, అది పెట్టేసేయాలన్నమాట. చూడండి ఇక్కడ క్వశ్చన్లో ఏమంటాడంటే ఫైండ్ ద కాస్ట్ ఆఫ్ ఫెన్సింగ్ ఆఫ్ ఎ రెక్టాంగులర్ ల్యాండ్ ఇఫ్ ఇట్ హ్యాస్ అన్ ఏరియా ఆఫ్ 100 స్క్వేర్ మీటర్స్ అండ్ వన్ సైడ్ ఆఫ్ లెంత్ 20 మీటర్స్ ఎట్ ఎ రేట్ ఆఫ్ ₹30 per మీటర్ అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. ఒక దీర్ఘ చతురస్రాకార భూమికి 100 స్క్వేర్ మీటర్ల వైశాల్యం మరియు 20 మీటర్ల పొడవు గల ఒక భుజము ఉంటే మీటర్కు ₹30 చొప్పున కంచి వేయడానికి అయ్యే ఖర్చును కనుగొనండి అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. ఓకేనా? సో ఇక్కడ ఏమంటున్నాడంటే ఇక్కడ రెక్టాంగులర్ ల్యాండ్ అంటున్నాడు. రెక్టాంగులర్ ల్యాండ్ అంటే ఇది ఒక రెక్టాంగులర్ ఒక రెక్టాంగిల్ అయినా కదా, రెక్టాంగిల్ అనమాట. సో ఇలా ఒక ల్యాండ్ ఉందన్నమాట. అలాగే ఇక్కడ ఏమంటున్నాడు? ఇట్ హ్యాస్ అన్ ఏరియా ఆఫ్ 100 స్క్వేర్ మీటర్స్. సో దీని యొక్క ఏరియా ఎంత అంటే 100 స్క్వేర్ మీటర్స్ అనమాట. అలాగే ఇక్కడ ఏమంటున్నాడు? వన్ సైడ్ ఆఫ్ లెంత్ 20 మీటర్స్. ఈ రెండిట్లో ఒక సైడ్ అనమాట. ఈ రెండు అంటే ఇదిగోండి, ఇది లెంత్ ఒకటి, బ్రెడ్త్ ఒకటి, లెంత్ ఒకటి. ఈ రెండేనమాట మనకి రెక్టాంగిల్లో ఉండేది. అవునా? సో లెంత్ బ్రెడ్త్ అనమాట. ఈ రెండిట్లో ఒకటి ఇచ్చాడు. సపోజ్ నేను లెంత్ అనుకుంటున్నా. ఇది ఎంత అంటే 20 మీటర్స్ అనమాట. ఇది ఎంత అంటే ఇది 20 మీటర్స్ ఇచ్చాడు. అయితే ఇప్పుడు మనం ఈ బి వాల్యూ బ్రెడ్త్ కనుక్కోవాలి. ఎంత అవుతుందంటే చూడండి, లెంత్ ఇంటూ బ్రెడ్త్ చేస్తే మనకి ఏరియా వస్తుంది. అవునా కదా? సో 20 ఇంటూ బ్రెడ్త్ అనమాట చేస్తే మనకి ఏరియా వస్తుంది. సో బ్రెడ్త్ ఏమవుతుంది? ఇక్కడ నుంచి 20 1 టైమ్, 20 ఇక్కడ 5 టైమ్స్. సో ఏమవుతుంది? 5 మీటర్స్ అవుతుంది. ఎందుకంటే ఇది కూడా మీటర్ స్క్వేర్లో కదా, ఇది మీటర్లో ఉంది కాబట్టి బ్రెడ్త్ ఏమవుతుంది? 5 మీటర్స్ అవుతుంది అనమాట. అర్థమైందా? సో ఇది అయితే ఇప్పుడు మనల్ని అడుగుతుంది, ఇది కాదు అడుగుతుంది. ఏమడుగుతున్నాడు? కాస్ట్ ఆఫ్ ఫెన్సింగ్ అంటున్నాడు. ఫెన్సింగ్ అంటే ఇక్కడ దీనికి కంచి వేయటం. ఇలాంటి ఒక ల్యాండ్కి కంచి వేయాలన్నమాట. కంచి వేయటం అంటే ఏంటి? కంచి వేయటం అంటే దీనికి అవుటర్ ఉంటుంది చూసారా, అవుటర్ లైన్ ఇదిగోండి ఇలా ఈ మొత్తం కంచి వేయాలన్నమాట. ఈ మొత్తం అంటే ఏమవుతుంది? ఇది పెరిమీటర్ అయినా కదా. సో ఈ పెరిమీటర్ ఎంత అయితే ఉందో అంత మనం కంచి వేయాలి. సో ఈ పెరిమీటర్ అంటే ఏమవుతుంది? పెరిమీటర్ అంటే మనకి పెరిమీటర్ ఈక్వల్ టు ఏమవుతుంది? 2 టైమ్స్ ఆఫ్ L+B అవుతుంది. అవునా కదా? రెక్టాంగిల్ యొక్క పెరిమీటర్ అంటే 2 టైమ్స్ ఆఫ్ లెంత్ ప్లస్ బ్రెడ్త్ అనమాట. సో దట్ ఈస్ ఈక్వల్ టు ఏమవుతుంది? 2 టైమ్స్ ఆఫ్ లెంత్ ప్లస్ బ్రెడ్త్ అంటే లెంత్ 20, బ్రెడ్త్ 5 ఎంత అవుతుంది? 25 అవుతుందా? 25 దట్ ఈస్ ఈక్వల్ టు ఏమవుతుంది? 50 మీటర్స్ అనమాట. 50 మీటర్స్. సో అలా మనం కంచి వేయాల్సింది ఎన్ని మీటర్స్కి? 50 మీటర్స్కి కంచి వేయాలి. మనల్ని అడుగుతుంది ఇది కూడా కాదు, ఈ 50 మీటర్స్ కంచి వేయడానికి ఎంత మనీ పడుతుంది, ఎంత కాస్ట్ అవుతుంది అంటున్నాడు. మరి ఇక్కడ 1 మీటర్ కాస్ట్ ఎంత? 1 మీటర్ కాస్ట్ ఎంత అంటే ₹30. అలాంటప్పుడు 50 మీటర్స్కి ఎంత అవుతుంది? 50 ఇంటూ ₹30. 1 మీటర్కి 30, అలా 50 మీటర్స్ కదా. సో 50 ఇంటూ 30 ఎంత అవుతుందంటే ₹1500 అవుతుంది. ఎంత అవుతుంది? ₹1500 అవుతుంది అనమాట. దట్ ఈజ్ ఆప్షన్ 4. అర్థమైంది కదా?
చూడండి ఇక్కడ క్వశ్చన్లో ఏమంటాడంటే ఏ బ్యాట్స్మ్యాన్ స్కోర్డ్ ద ఫాలోయింగ్ రన్స్ ఇన్ ద లాస్ట్ 5 innings, ఫైండ్ హిజ్ స్కోర్ ఇన్ ద 4th innings ఇఫ్ ద యావరేజ్ స్కోర్ ఈజ్ 43 అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. చివరి 5 ఇన్నింగ్స్లలో ఒక బ్యాట్స్మెన్ ఈ క్రింది పరుగులు చేశాడు, సగటు స్కోరు 43 అయితే 4వ ఇన్నింగ్స్లో అతని స్కోరును కనుగొనండి అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. ఓకేనా? సో సింపుల్ క్వశ్చనే, జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఇక్కడ ఏమంటున్నాడు, ఒక బ్యాట్స్మెన్ ఉన్నాడు, అయితే వీడు 5 ఇన్నింగ్స్లో ఏ విధంగా స్కోర్ చేశాడో ఆ డేటా ఇచ్చాడు అనమాట. ఆ డేటా ఏంటంటే చూడండి, ఫస్ట్ ఇన్నింగ్స్లో ఎంత స్కోర్ చేశాడు, 92 రన్స్ స్కోర్ చేశాడు, సెకండ్లో 53, అలా థర్డ్లో 35, ఫోర్త్లో ఎక్స్ రన్స్ అవన్నీ మనకు చెప్పాల, ఫిఫ్త్లో 27, అలా వీడైతే ఈ 5 ఇన్నింగ్స్లో స్కోర్స్ అయితే చేశాడు. అలాగే ఇక్కడ ఏమంటున్నాడు, ఫైండ్ హీజ్ స్కోర్ ఇన్ ద 4th innings. సో 4th innings స్కోర్ ఎంత అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. అది కనుక్కోవడం కోసం మనకేమి ఇచ్చాడు అంటే చూడండి, ఇఫ్ ద యావరేజ్ స్కోర్ ఈజ్ 43 అంటే ఈ 5 innings యొక్క యావరేజ్ ఎంత అంటే 43 ఇచ్చాడు. యావరేజ్ ఇచ్చేసి ఈ 4th innings స్కోర్ ఎన్ని కొట్టాడు అది అడుగుతున్నాడు అనమాట. ఓకేనా? సో ఇప్పుడు చెప్పండి, యావరేజ్ అంటే ఏమవుతుంది, సమ్ బై నంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్. మరి సమ్ ఆఫ్ ద స్కోర్స్ అంటే ఈ స్కోర్స్ మొత్తాన్ని యాడ్ చేస్తాం, మరి మొత్తాన్ని యాడ్ చేస్తే ఏమవుతుందంటే చూడండి ఒకసారి, ఏమవుతుందంటే ఇక్కడ 92, అలాగే ఇక్కడ 53, 35 యాడ్ చేస్తే ఎంత అవుతుంది, అంటే 88 అవుతుందా, 88 92 అంటే ఎంత అవుతుంది, ఈ 2 వస్తే ఇది 90 అవుతుంది, ఇక్కడ 90 ఉంటుంది, 90 + 90 అంటే 180 అవుతుందా, 180 అవుతుంది, 180 + 27 అంటే 207 అవుతుంది, 207 ప్లస్ 4th innings ఎక్స్ రన్స్ కదా, సో ఆ ఎక్స్ కూడా అనమాట, మొత్తాన్ని యాడ్ చేస్తే మనకి 207 + x అవుతుంది. ఇది సమ్ అనమాట, బై నంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ చేయాలి కదా. సో నంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ అంటే 5 innings కదా, ఇవి 5 innings కాబట్టి బై 5 వేయాలి, ఇది యావరేజ్ అవుతుంది. ఆ యావరేజ్ ఎంత ఇచ్చాడు మనకి, 43 ఇచ్చాడు. సో ఇదనమాట. అయితే మనం కనుక్కోవాల్సింది ఏంటంటే ఎక్స్ వాల్యూ. సో 207 + x = ఏమవుతుంది, 5 × 43, 540 ఎంత, 200 ప్లస్ 5 3s 15, 200 + 15 అంటే 215 అవుతుందా, 215. దీన్ని బట్టి x = ఏమవుతుంది, 215 - 207 దట్ ఈజ్ 8 అవుతుంది. అలా ఈ 4th innings వీడు ఎన్ని రన్స్ చేశాడంటే 8 రన్స్ అయితే చేశాడనమాట. ఓకేనా? సో అది దట్ ఈజ్ ఆప్షన్ 4. చూడండి ఇక్కడ క్వశ్చన్లో ఏమంటాడంటే ఇఫ్ ద మీన్ ఆఫ్ ద డేటా అనేసి మనకి కొంత డేటా ఇచ్చాడు, ఇదంతా డేటా అనమాట. ఈ డేటా యొక్క మీన్ ఎంత అంటే 21, అవునా కదా. సో ఇది డేటా, దాని యొక్క మీన్ ఎంత అంటే 21. దెన్ ఫైండ్ ద మోడ్ ఆఫ్ ద డేటా అంటే ఈ డేటా యొక్క మీన్ ఇచ్చేసి మనల్ని మోడ్ ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. చూడండి ఇదిగోండి డేటా, ఇది డేటా యొక్క సగటు 21 అయితే డేటా యొక్క బాహుళకాన్ని కనుగొనండి అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. సో చూడండి ఇదంతా కూడా మనకి ఇచ్చిన డేటా అనమాట. ఇక్కడ జాగ్రత్త తీసుకోవాలి, ఇక్కడ కామాలు అవి చూసుకోండి. సో ఇది డేటా అనమాట. ఈ డేటా యొక్క మీన్ ఎంత అంటే మనకి 21 ఇచ్చాడు. మీన్ అంటే ఏం చేస్తాం, మొత్తాన్ని యాడ్ చేసి సమ్ కదా, సో సమ్ బై టోటల్ నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్. సో సమ్ అంటే ఏం చేస్తాం అంటే ఇక్కడ మనకి ఎక్స్ టర్మ్స్ ఉన్నాయి, అదే విధంగా నార్మల్గా నెంబర్స్ కూడా ఉన్నాయన్నమాట. సో మొత్తాన్ని యాడ్ చేయండి, యాడ్ చేస్తే ఏమవుతుందంటే ముందు నార్మల్ నెంబర్స్ యాడ్ చేయండి, నెంబర్స్ యాడ్ చేస్తే 11 19 ఎంత అవుతుందంటే 30 అవుతుందా, 30 ఇదొక 17 ఎంత అవుతుంది, 47 అవుతుందా, 47 ఇదే విధంగా మనకి ఎంత, 47 ఇదొక 5 అనమాట, 47 ఇదొక 5 ఎంత అవుతుంది, 53 అవుతుందా, 52 అవుతుందా, 52 ఇదొక 1 అనమాట, 52 ఇదొక 1 ఎంత అవుతుంది, 53 అవుతుందా, 53 - 4 ఎంత అవుతుంది, 49 అవుతుంది అనమాట. ఎంత అవుతుంది, 49 అవుతుంది. అలా నెంబర్స్ మొత్తాన్ని యాడ్ చేస్తే 49. ఇప్పుడు ఎక్స్ టర్మ్స్ యాడ్ చేస్తే మనకి x + 3x 4x అవుతుంది, 4x + 2x ఎంత అవుతుంది, 6x అవుతుంది, 6x + x ఎంత అవుతుంది, 7x అవుతుంది. అలా ఎక్స్ టర్మ్స్ 7x అవుతుంది. ఇది వీటన్నిటి యొక్క సమ్ అనమాట. సమ్ బై నంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ వేయాలి. సో నంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ అంటే ఎన్ని ఉన్నాయి, ఇదిగోండి 1 2 3 4 5 6 7 అనమాట. అలా 7 టర్మ్స్ ఉన్నాయి కాబట్టి బై 7 = ఏమవుతుంది, ఇది యావరేజ్ అవుతుంది. ఆ యావరేజ్ ఎంత అంటే 21, అవునా కదా. సో ఇక్కడ క్యాన్సిల్ చేసేస్తే డైరెక్ట్గా ఏమవుతుందండి
చూడండి 7 1 టైము, 7 ఇక్కడ 7 టైమ్స్ పోతుంది, 7 ఇక్కడ క్యాన్సిల్ అయిపోతుంది, అవునా కదా. సో 7 ప్లస్ ఎక్స్ అవుతుందా ఈజ్ ఈక్వల్ టు 21. అలా ఎక్స్ ఈక్వల్ టు ఏమవుతుంది 21 మైనస్ 7 అంటే ఎంత అవుతుంది 14 అవుతుంది. అయితే 14 మన ఆన్సర్ కాదు, ఎందుకంటే మనం కనుక్కుంది ఎక్స్ వాల్యూ, కానీ మనల్ని అడిగింది ఎక్స్ వాల్యూ కాదు. ఎక్స్ అనేది 14, మనల్ని అడిగింది ఏంటి మోడ్ ఆఫ్ ద డేటా యొక్క మోడ్ని ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు అనమాట. మరి ఎక్స్ ఈక్వల్ టు 14 అయితే డేటా ఏమవుతుంది అంటే ఇది 11 గానే ఉంటుంది, 17 గానే ఉంటుంది. ఇక్కడ ఎక్స్ ప్లస్ 1 అంటే 14 ప్లస్ 1 ఎంత అవుతుంది 15 అవుతుంది. 3 ఇంటూ ఎక్స్ అంటే ఎంత అవుతుంది 3 14 ఎంత అవుతుంది 42 అవుతుంది. 19 గానే ఉంటుంది. 2x మైనస్ 4 అంటే 2 ఇంటూ 14 ఎంత అవుతుంది 28 అవుతుంది. 28 మైనస్ 4 అంటే ఎంత అవుతుంది 24 అవుతుంది, అవునా కదా. 28 మైనస్ 4 అంటే 24 అవుతుంది అనమాట. అలాగే ఎక్స్ ప్లస్ 5, 14 ప్లస్ 5 అంటే 19 అవుతుంది. అలా డేటా ఇది అవుతుంది అనమాట. ఇదంతా కూడా పైన వచ్చిన డేటా అనమాట. ఈ డేటా యొక్క మోడ్ని ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. మోడ్ అంటే ఏంటి, ఎక్కువ టైమ్స్ ఏదైతే అబ్జర్వేషన్ రిపీట్ అవుతుందో అదే మనకి మోడ్ అవుతుంది. మరి ఇక్కడ ఎక్కువ టైమ్స్ ఏది రిపీట్ అయిందంటే ఇదిగోండి 19 అనేది 2 టైమ్స్ ఉంది, ఇంకా ఏది అలా రిపీట్ అవ్వలేదు. సో హైయెస్ట్ టైమ్స్ ఈ టర్మ్ అనేది రిపీట్ అయింది కాబట్టి ఇదే మనకి మోడ్ అవుతుంది. అలా 19 అనేది మనకి మోడ్ అవుతుంది అనమాట. అర్థమైందా. చూడండి ఇక్కడ క్వశ్చన్లో ఏమంటాడు అంటే ఇఫ్ 1 ప్లస్ రూట్ 3 అండ్ 1 మైనస్ రూట్ 3 ఆర్ ద రూట్స్ ఆఫ్ ఏ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ దెన్ ద క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఈజ్ అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. 1 ప్లస్ రూట్ 3 మరియు 1 మైనస్ రూట్ 3 ఒక వర్గ సమీకరణం యొక్క మూలాలు అయితే వర్గ సమీకరణం ఏమవుతుంది అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. సో ఇక్కడ ఏమంటున్నాడు 1 ప్లస్ రూట్ 3 అండ్ 1 మైనస్ రూట్ 3 ఆర్ ద రూట్స్ ఆఫ్ ఏ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ దెన్ ద క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఈజ్ అంటున్నాడు. ఈ 1 ప్లస్ రూట్ 3 1 మైనస్ రూట్ 3 ఈ రెండు ఒక క్వాడ్రాటిక్ ఈక్వేషన్ యొక్క రూట్స్ అయితే ఆ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఏమవుతుంది అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. సో ఇప్పుడు చెప్పండి, ఇక్కడ ఆల్ఫా బీటా అనేవి ఒక క్వాడ్రాటిక్ ఈక్వేషన్ యొక్క రూట్స్ అయితే అప్పుడు ఆ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఏమవుతుందంటే ఎక్స్ స్క్వేర్ మైనస్ ఆఫ్ ఆల్ఫా ప్లస్ బీటా ఇంటూ ఎక్స్ ప్లస్ ఆల్ఫా బీటా ఈక్వల్ టు 0 అవుతుంది. ఆల్ఫా బీటాలని రూట్స్గా కలిగి ఉన్న క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఏమవుతుందంటే ఎక్స్ స్క్వేర్ మైనస్ ఆఫ్ ఆల్ఫా ప్లస్ బీటా ఇంటూ ఎక్స్ ప్లస్ ఆల్ఫా బీటా ఈక్వల్ టు 0 అవుతుంది అనమాట. ఇది ఈ రూట్స్ని కలిగి ఉన్న క్వాడ్రాటిక్ ఈక్వేషను. మరి ఇక్కడ రూట్స్ అనేవి ఆల్ఫా బీటా కాదు, ఇవి మనకి రూట్స్ అనమాట. ఇది ఒక రూటు, వీటిని మనం ఆల్ఫా బీటాగా కన్సిడర్ చేసుకుందాం. దాన్ని బట్టి సబ్స్టిట్యూట్ చేస్తే మనకి క్వాడ్రాటిక్ ఈక్వేషన్ వస్తుంది అనమాట, ఓకేనా. సో చూడండి ఇక్కడ ఏమవుతుంది, ఇది ఎక్స్ స్క్వేర్ మైనస్ ఆఫ్ ఆల్ఫా ప్లస్ బీటా అంటే ఇక్కడ ఆల్ఫా అంటే 1 ప్లస్ రూట్ 3, బీటా అంటే 1 మైనస్ రూట్ 3, రెండింటిని యాడ్ చేస్తే ఏమవుతుంది ప్లస్ రూట్ 3 మైనస్ రూట్ 3 క్యాన్సిల్ అవుతుంది. 1 ప్లస్ 1 2 అవుతుంది అనమాట, ఓకేనా. ఇంటూ ఎక్స్ ప్లస్ ఆల్ఫా బీటా అంటే చూడండి 1 ప్లస్ రూట్ 3 ఇది ఆల్ఫా ఇంటూ బీటా అంటే 1 మైనస్ రూట్ 3, అవునా కదా. సో ఈ వాల్యూ ఏమవుతుంది ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి అంటే ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ అంటే 1 స్క్వేర్ అంటే 1 మైనస్ ఇది ఎంత అవుతుంది 3 అవుతుంది. 1 మైనస్ 3 అంటే మైనస్ 2 అవుతుంది అనమాట, ఓకేనా. సో మైనస్ 2 ఈక్వల్ టు 0. అప్పుడు ఈక్వేషన్ ఏమవుతుంది ఎక్స్ స్క్వేర్ మైనస్ 2x మైనస్ 2 ఈక్వల్ టు 0 అవుతుంది. సో అలా ఇదిగోండి ఆప్షన్ 3 అనమాట. ఆల్ఫా బీటాలని రూట్స్గా కలిగిన క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అంటే ఎక్స్ స్క్వేర్ మైనస్ ఆఫ్ ఆల్ఫా ప్లస్ బీటా ఇంటూ ఎక్స్ ప్లస్ ఆల్ఫా బీటా ఈక్వల్ టు 0, అది క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అవుతుంది. ఇక్కడ ఇచ్చింది మనకి ఆల్ఫా బీటా కాదు, ఆల్ఫా బదులు ఒక రూట్ని తీసుకోండి, బీటా బదులు ఇంకొక రూట్ని తీసుకోండి. ఆ రెండింటి యొక్క సమ్ ఇదిగో ఇక్కడ రాయండి, వాటి యొక్క ప్రొడక్ట్ ఇక్కడ రాయండి. రాస్తే మనకి క్వాడ్రాటిక్ ఈక్వేషన్ వస్తుంది, ఓకేనా. చూడండి ఇక్కడ క్వశ్చన్లో ఏమంటాడంటే ద ఫోర్త్ ప్రపోర్షనల్ ఆఫ్ 12, 24 అండ్ 45 ఈజ్ అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. 12, 24 మరియు 45 యొక్క 4వ అనుపాతం ఎంత అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. సో ఇక్కడ మనకి 3 వాల్యూస్ ఇచ్చాడు. ఈ వాల్యూస్ యొక్క ఫోర్త్ ప్రపోర్షనల్ని ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. సో ఇక్కడ చూడండి ఈ వాల్యూస్ని ఏమనుకోవాలంటే మనం ఏబిసిగా కన్సిడర్ చేసుకోవాలి. ఇది ఏ, ఇది బి, అలాగే ఇది సి అనమాట. సో వీటిని ఎప్పుడైతే ఏబిసి అనుకుంటామో ఫోర్త్ ప్రపోర్షనల్ అంటే ఏమవుతుందంటే
ఇందాక వచ్చింది ఆల్రెడీ క్వశ్చన్. సో ఫోర్త్ ప్రపోర్షనల్ అంటే ఏమవుతుందంటే బీసీ బై ఏ, బీసీ బై ఏ, బి అంటే ఎంత మనకి 24 ఇంటూ సి అంటే ఎంత 45 బై ఏ అంటే ఎంత 12 అనమాట. సో క్యాన్సిల్ చేస్తే అయిపోతుంది. ఇక్కడ ఆర్డర్ ఎలా పడితే అలా తీసుకోకూడదు. ఫస్ట్ ఏ బి సి ఇలానే తీసుకోవాలి. నేను ఇది ఏ అనుకుంటా, ఇది బి అనుకుంటా, ఇది సి అనుకుంటా అంటే కుదరదు అనమాట. ఓకేనా. సో ఆర్డర్ అనేది ముఖ్యం. చూడండి ఇక్కడ ఏమవుతుంది, 12 ఇక్కడ 1 టైము, 12 ఇక్కడ 2 టైమ్స్, 2 ఇంటూ 45 అంటే ఎంత అవుతుంది 90 అవుతుంది. అలా ఫోర్త్ ప్రపోర్షనల్ ఏమవుతుందంటే 90. చూడండి ఇక్కడ క్వశ్చన్లో ఏమంటాడు అంటే 12 years ago రేఖాస్ ఏజ్ వాజ్ 2/5 ఆఫ్ దట్ ఆఫ్ హర్ సిస్టర్. ద రేషియో ఆఫ్ రేఖాస్ అండ్ హర్ సిస్టర్స్ ప్రెజెంట్ ఏజ్ ఈజ్ 3:4. వాట్ ఈస్ ద టోటల్ ఆఫ్ దేర్ ప్రెజెంట్ ఏజెస్ ఈజ్ అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. 12 సంవత్సరాల క్రితం రేఖ వయసు ఆమె సోదరి వయసుకు 2/5. రేఖ మరియు ఆమె సోదరి ప్రస్తుత వయసు నిష్పత్తి 3:4. వారి ప్రస్తుత వయసులో మొత్తం ఎంత అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. ఓకేనా. చూడండి ఇక్కడ ఏమంటున్నాడు 12 years ago అన్నాడు. 12 years ago కదా, అంటే -12 years తీసుకోవాలి. మీ అందరికి తెలిసింది ఇది. ఓకేనా. అయితే 12 years ago ఏమవుతుంది, రేఖాస్ ఏజ్ వాజ్ 2/5 ఆఫ్ దట్ ఆఫ్ హర్ సిస్టర్. సో 12 years ago రేఖా ఏజ్ ఎలా ఉందంటే 2/5 ఆఫ్ దట్ ఆఫ్ హర్ సిస్టర్. అంటే రేఖా ఏజ్ ఎలా ఉందంటే ఆమె యొక్క సిస్టర్కి 2/5 టైమ్స్ ఉంది. సిస్టర్కి 2/5 టైమ్స్ ఉంది. ఎవరిది, రేఖాది. మరి ఇక్కడ దీన్ని బట్టి రేఖాకి సిస్టర్కి రేషియో ఏమవుతుంది 2:5 అవుతుంది. ఇది ఎప్పుడు 12 years ago. సో రేఖాకి సిస్టర్కి ఏజెస్ రేషియో ఏమవుతుందంటే 2:5 అవుతుంది. అర్థమైందా? ఇది మీరు గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్. అండ్ అలాగే ఇక్కడ ఏమంటున్నాడు ద రేషియో ఆఫ్ రేఖాస్ అండ్ హర్ సిస్టర్స్ ప్రజెంట్ ఏజెస్ ఈజ్ 3:4. సో ప్రజెంట్ ఏజెస్ అనమాట. ప్రజెంట్ ఎవరేజెస్, ప్రజెంట్ రేఖ అలాగే ఆమె యొక్క సిస్టర్, వీళ్ళిద్దరి యొక్క ప్రజెంట్ ఏజెస్ రేషియో ఎంత అంటే 3:4 అనమాట. అవునా. ఇది ఇచ్చాడు. మనల్ని ఏమడుతున్నాడు, వాట్ ఈస్ ద టోటల్ ఆఫ్ దేర్ ప్రజెంట్ ఏజెస్. సో వీళ్ళిద్దరి యొక్క ప్రజెంట్ ఏజెస్ యొక్క టోటల్ అడుగుతున్నాడు అనమాట. ఓకేనా. సో చూడండి జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఇప్పుడు మీరు క్లియర్గా అబ్జర్వ్ చేస్తే ఇక్కడ 12 years క్రితం నుంచి మనం ప్రజెంట్కి రావాలంటే ఏమవ్వాలి, +12 years అవ్వాలి. అవునా కదా. ఎందుకంటే మనం 12 సంవత్సరాల వెనకాల నుంచి ఇప్పటికి రావాలంటే ప్రజెంట్కి రావాలంటే ఎన్ని సంవత్సరాలు ముందుకు రావాలి అంటే 12 సంవత్సరాలు ముందుకు రావాలి. అంటే +12 years అవ్వాలి. ఇంకా బండ గుర్తు ఏంటంటే ప్రజెంట్ అంటే జీరోగా తీసుకోండి. మరి -12 నుంచి జీరోకి రావాలంటే ఏం చేయాలి, +12 యాడ్ అవ్వాలి. 12 యాడ్ అవ్వాలి. యాడ్ అయితే 0 అయింది. అలాగే ఇక్కడ +12 years అవ్వాలన్నమాట. మరి ఎప్పుడైతే 12 years పెరిగిందో అప్పుడు ఇక్కడ రేఖ కూడా 12 years పెరగాలి. అదేవిధంగా సిస్టర్ కూడా 12 years పెరగాలి. అవునా కదా. రేఖ సిస్టర్ వీళ్ళిద్దరూ 12 పెరగాలి. కానీ ఇక్కడ పార్ట్స్ రూపంలో ఎలా పెరుగుతున్నారండి చూడండి. రేఖ 1 part పెరుగుతుంది, అలాగే సిస్టర్ 1 part తగ్గుతుంది. ఏమేమో +1 అవుతుంది, ఏమేమో -1 అవుతుంది పార్ట్స్ రూపంలో. అలా ఉండకూడదు. ఎందుకంటే ఇద్దరు సేమ్ ఇయర్స్ పెరుగుతున్నారు. 12 years పార్ట్స్లో కూడా అలాగే పెరగాలి. కానీ ఇక్కడ ఒకళ్ళు పెరుగుతున్నారు, ఒకళ్ళు తగ్గుతున్నారు. అంటే ఇలా ఉండకూడదు. ఉండనప్పుడు మనం ఏం చేయాలంటే జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఇలా ఉండకూడదు కాబట్టి ఇప్పుడు మనం ఏం చేయాలంటే చూడండి, ఈ డిఫరెన్స్ తీసుకోండి. పైన డిఫరెన్స్, ఈ డిఫరెన్స్ ఎంత, డిఫరెన్స్ 3, జస్ట్ డిఫరెన్సే. ఇక్కడ డిఫరెన్స్ ఎంత 1. ఇప్పుడు ఈ 3 ఈ 1 ఈ రెండు సేమ్గా ఉండాలి. 3 1 సేమ్గా ఉండాలి. అవునా కదా. అయితే సేమ్గా ఉండాలి కాబట్టి నేనేం చేస్తానంటే ఈ 1ని నేను ఇంటూ 3 చేస్తా. అప్పుడు 3 సరిపోయిందా. ఇంటూ 3 అంటే 1 అని చేయకూడదు, ఈ రేషియో మొత్తాన్ని చేయాలి. ఇంటూ 3 అంటే ఈ రేషియో మొత్తాన్ని చేయాలి. అప్పుడు కొత్త రేషియో ఏమవుతుంది, ఈ రేషియో ఏమన్నా మారిందా, మారలేదు. ఇది 2:5 గానే ఉంటుంది. ఇప్పుడు వచ్చేది ఏమవుతుంది 3:3:4. 3 అంటే 9 అవుతుంది. 3 4s 12 అవుతుంది. మరి ఇప్పుడు చెప్పండి, ఇద్దరు 12 years పెరుగుతారని చెప్పే కదా. +12 అంటే వీళ్ళు 12 సంవత్సరాలు పెరుగుతారు 12 years, వీళ్ళు కూడా 12 సంవత్సరాలు పెరుగుతారు. అదేవిధంగా పార్ట్స్ రూపంలో వీళ్ళు ఎన్ని పార్ట్స్ అంటే 7 parts పెరుగుతారు. అవునా కదా. వీళ్ళు కూడా 7 parts పెరుగుతారు. అంటే ఇద్దరు 12 years పెరుగుతారు. పార్ట్స్ రూపంలో 7 parts పెరుగుతారు. దీన్ని బట్టి మనం ఏం గుర్తుపెట్టుకోవాలి, 7 parts ఈక్వల్ టు 12 years అనమాట. అవునా కదా. ఇప్పుడు ఈ పాత రేషియో
మనకు అనవసరం, పాత రేషియో మనకు అనవసరం. మనల్ని ఏమడిగాడు ఇప్పుడు, సమ్ ఆఫ్ దేర్ ప్రజెంట్ ఏజెస్. సో వీళ్ళిద్దరి యొక్క ప్రజెంట్ ఏజెస్ అంటే ఇదేనే కదా. సో వాళ్ళిద్దరి యొక్క ప్రజెంట్ ఏజెస్ యొక్క టోటల్ అనమాట. ప్రజెంట్ ఆర్ ఎంత ఉన్నారు, 9 పార్ట్స్, ఎస్ ఎంత ఉన్నారు, 12 పార్ట్స్. వాళ్ళిద్దరి యొక్క టోటల్ ఎంత అంటే 21 పార్ట్స్. ఇది వాళ్ళ యొక్క ప్రజెంట్ ఏజ్ అవుతుంది. మళ్ళీ వెనక్కి వెళ్ళి 3 + 4 7 పార్ట్స్ అనేసి చెప్పకూడదు అనమాట. ఓకేనా. ఇది ఎప్పుడైతే మనం ఇక్కడ మల్టిప్లై చేసి కొత్తగా రాసామో ఇది మనకి ఉండదు అనమాట. ఓకేనా. సో ఇది ప్రజెంట్ ఏజెస్, ఇవి 12 years ఎగో ఏజెస్. ప్రజెంట్ ఏజెస్ యొక్క టోటల్ అడుగుతున్నాడు. ఎంత అంటే టోటల్ అంటే ఈ రెండింటిని యాడ్ చేయి, ఎంత అవుతుంది, 21 పార్ట్స్ అవుతుంది. ఈ వాల్యూ ఎంత కనుక్కుంటే సరిపోతుంది. ఓకేనా. మరి ఎంత అవుతుంది, 7 పార్ట్స్ అనేది 21 అయిందంటే ఏమైనట్టు, ఇంటూ 3 అయినట్టు. మరి ఇక్కడ కూడా ఏమవ్వాలి, ఇంటూ 3 అవ్వాలి. సో 12 × 3 అంటే 36 years అవుతుంది. అలా వీళ్ళ యొక్క ప్రజెంట్ ఏజెస్ ఏమవుతాయి అంటే వీళ్ళ యొక్క ప్రజెంట్ ఏజెస్ యొక్క సమ్ ఎంత అవుతుందంటే 36 years అవుతుంది అనమాట. ఓకేనా. సో వాళ్ళ యొక్క టోటల్ ఎంత అంటే 36 years. అలాగే న్యూ రేషియో అనేది మనకి వ్యాలిడ్ అవుతుంది, ఇది ఇన్వాలిడ్ అవుతుంది. ఇది గుర్తుపెట్టుకోవాలి. అర్థమైందా. చూడండి ఇక్కడ క్వశ్చన్లో ఏమంటాడు అంటే సింప్లిఫై స్క్వేర్ రూట్ ఆఫ్ 1 + sin θ బై 1 - sin θ అనేసి అడుగుతున్నాడు. సో చూడండి, సో దీన్ని సింప్లిఫై చేయమంటాడు అనమాట. ఇక్కడ మనకి ఏమి ఇచ్చాడంటే ఇది ఇచ్చాడు అనమాట, స్క్వేర్ రూట్ ఆఫ్ 1 + sin θ బై 1 - sin θ. దీన్ని సింప్లిఫై చేయమంటున్నాడు. అయితే డైరెక్ట్గా మనకి ఈ వాల్యూ తెలుసా, తెలియదు కదా. అప్పుడు మనం ఏం చేస్తామంటే డినామినేటర్లో 1 - sin θ ఉంది కాబట్టి 1 - sin θ ఉంది కాబట్టి నేనేం చేస్తానంటే 1 + sin θతో మల్టిప్లై చేస్తా. డినామినేటర్ని 1 + sin θతో మల్టిప్లై చేస్తా. మల్టిప్లై చేస్తే పైన ఊరుకుంటాడా, వాడు ఊరుకోడు. కాబట్టి ఇక్కడ కూడా 1 + sin θతో మల్టిప్లై చేయాలి. వాల్యూ ఏం మారదు కదా, వాల్యూ ఏం మారదు. మరి ఇప్పుడు చెప్పండి, ఇప్పుడు ఏమవుతుంది, 1 + sin θ ఇంటూ 1 + sin θ అంటే స్క్వేర్ అయిపోతుంది కదా. 1 + sin θ హోల్ స్క్వేర్ అవుతుంది. స్క్వేరు రూట్ క్యాన్సిల్ అయిపోయి బయటకి ఏమొస్తుంది, పైన బయటకి ఏమొస్తుంది అంటే 1 + sin θ వస్తుంది. అవునా కదా. డివైడెడ్ బై ఇక్కడ a - b ఇంటూ a + b అంటే a² - b² అవుతుంది. a² - b² అవుతుంది అంటే 1 - sin² θ అవుతుంది. అంటే దట్ ఈజ్ ఈక్వల్ టు cos² θ అవుతుంది. అలా రూట్ లోపల ఈ వాల్యూ అంతా ఏమవుతుంది అంటే డినామినేటర్లో cos² θ వస్తుంది. మరి రూట్లోంచి బయటకు వస్తే ఏమవుతుంది, cos θగా వస్తుంది బయటికి, స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయిపోయి. అలా 1 + sin θ బై cos θ వస్తుంది. ఇక్కడ మళ్ళీ స్ప్లిట్ చేస్తే 1/cos θ ప్లస్ ఏమవుతుంది sin θ బై cos θ అవుతుందా, బై cos θ. సో 1/cos θ అంటే ఏమవుతుంది, secant θ అవుతుంది. ప్లస్ sin θ బై cos θ అంటే ఏమవుతుంది, tan θ అవుతుంది. అలా secant θ ప్లస్ tan θ అనేది మనకి దీనికి సంబంధించిన ఆన్సర్ అవుతుంది. ఇక్కడ మనకి ఈ వాల్యూ డైరెక్ట్ తెలియదు కాబట్టి రేషనలైజింగ్ ద డినామినేటర్ అంటే 1 - sin θ ఉంటే 1 + sin θతో, అదే ఒకవేళ ఇక్కడ ప్లస్ ఉంటే ఇక్కడ మైనస్ తీసుకుంటాం. అర్థమైందా. అదే లాజిక్ ఫాలో అవుతాం అనమాట. ఇక్కడ పైన కింద మల్టిప్లై చేస్తే మనకి వచ్చేస్తాయి. చూడండి ఇక్కడ క్వశ్చన్లో ఏమంటాడు అంటే ఇఫ్ a/b = 4/3 అండ్ 3a + 2b = 24 దెన్ ఫైండ్ ద వాల్యూ ఆఫ్ a అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. a/b = 4/3 మరియు 3a + 2b = 24 అయితే a యొక్క విలువను కనుగొనండి అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. ఇక్కడ మనకి ఏమి ఇచ్చాడు అంటే చూడండి, a/b వాల్యూ ఇచ్చాడు. ఎంత ఇచ్చాడు అంటే మనకి 4/3. ఎంత ఇచ్చాడు, 4/3 ఇచ్చాడు. మనల్ని ఏమడుగుతున్నాడు, అండ్ అలాగే ఇంకోటి కూడా ఇచ్చాడు. ఏంటంటే 3a + 2b = 24 ఈ కండిషన్ ఇచ్చాడు. మనల్ని ఏమడుతున్నాడు, ఏ వాల్యూ ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. అవునా. మరి ఇక్కడ చెప్పండి, ఏబి అనేవి 4:3 రేషియోలో ఉంటే నేను ఏని 4x బీని 3x అనుకోవచ్చా లేదు. ఎందుకంటే రేషియో అంటే మళ్ళీ క్యాన్సిల్ అయిపోయి 4:3 సరిపోయింది కదా, 4/3 వస్తుంది కదా. అందుకే నేను దీన్ని 4x దీన్ని 3x అనుకుంటున్నా. ఓకేనా. సో ఏ వాల్యూ ఎంత అంటే 4x, బి వాల్యూ 3x అనమాట. ఇక్కడ మనకేమి ఇచ్చాడు, 3a + 2b 24 అంటున్నాడు. మరి 3 అంటే 3 ఇంటూ ఏ అంటే 4x ప్లస్ 2 ఇంటూ బి అంటే 3x = ఎంత, 24. అవునా కదా. 3 4s 12x ప్లస్ ఎంత, ఇది 6x. 12 + 6 అంటే 18x అవుతుందా, 18x = 24. అలా x = ఏమవుతుంది, 24/18 అవుతుందా, 18 అవుతుంది. మనల్ని అడిగింది x వాల్యూ కాదు, ఏ వాల్యూ. ఎవరిని అడిగాడు, ఏ వాల్యూ అడిగాడు. ఏ ఎంత అన్నాడు. మరి ఏ ఎంత, ఏ అంటే 4x కదా. మరి ఏ అంటే 4x అంటే ఏమవుతుంది, 4 ఇంటూ x అంటే
24/18 అవుతుందా? 18 అవుతుంది. మరి ఇక్కడ క్యాన్సిల్ చేస్తే ఏమవుతుంది? 6 ఇక్కడ 3 సార్లు, 6 ఇక్కడ ఎన్నిసార్లు? 4 సార్లు. అలా 4 4 16/3 అనేది ఏ వాల్యూ అవుతుంది? ఏ వాల్యూ ఎంత? 16/3 అనమాట. దట్ ఈజ్ ఆప్షన్ 1. ఓకేనా? చూడండి ఇక్కడ క్వశ్చన్లో ఏమన్నాడంటే ఏ ఫ్రాక్షన్ బికమ్స్ 1/2 ఇఫ్ 2 ఈజ్ యాడెడ్ టు ద న్యూమరేటర్ అండ్ 5 ఈజ్ యాడెడ్ టు ద డినామినేటర్. ఇట్ ఆల్సో బికమ్స్ 1/3 ఇఫ్ 2 ఈజ్ సబ్ట్రాక్టెడ్ ఫ్రమ్ బోత్ ద న్యూమరేటర్ అండ్ ద డినామినేటర్ దెన్ ద ఫ్రాక్షన్ ఈజ్ అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. లవముకు 2 మరియు హారముకు 5 కలిపితే ఒక భిన్నం 1/2 అవుతుంది. లవం మరియు హారం రెండింటి నుండి 2ను తీసివేస్తే అది 1/3 అవుతుంది. అప్పుడు భిన్నం ఏమవుతుంది అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. ఓకేనా? ఇక్కడ ఏమంటున్నాడు? ఏ ఫ్రాక్షన్ అంటున్నాడు. ఫ్రాక్షన్ అంటే ఏమవుతుంది? ఫ్రాక్షన్ అంటే A/B ఫార్ములా ఉంటుంది, లేదా P/Q అని కూడా అనుకోవచ్చు అనమాట. ఓకేనా? సో ఇక్కడ ఫ్రాక్షన్ అంటే A/B ఫార్ములా ఉంటుంది. అయితే ఇక్కడ ఏమవుతుంది? ఈ ఫ్రాక్షన్ చూడండి, ఫ్రాక్షన్ బికమ్స్ 1/2. ఈ A/B ఏదైతే ఉందో, ఈ వాల్యూ ఏమవుతుందంటే 1/2 అవుతుంది. ఏమవుతుంది? 1/2 అవుతుంది. ఎప్పుడంటే చూడండి, బికమ్స్ 1/2 ఇఫ్ 2 ఈజ్ యాడెడ్ టు ది న్యూమరేటర్. సో న్యూమరేటర్ అంటే ఇదేనే కదా, ఈ పై దానికి అనమాట. సో న్యూమరేటర్కి ఏమవుతుంది? 2 యాడ్ అవుతుంది. అంటే ఇది 2 యాడ్ అవుతుంది అనమాట ఇక్కడ. ఓకేనా? అండ్ అలాగే ఇక్కడ ఏమంటున్నాడు? అండ్ 5 ఈజ్ యాడెడ్ టు ది డినామినేటర్. సో డినామినేటర్కి దీనికి 5 యాడ్ అవుతుంది. అంటే A/B అనే ఒక ఫ్రాక్షన్ ఉంటే ఆ ఫ్రాక్షన్లో న్యూమరేటర్కి 2 యాడ్ చేసినప్పుడు, అదేవిధంగా డినామినేటర్కి 5 యాడ్ చేసినప్పుడు అప్పుడు వచ్చే ఫ్రాక్షన్ ఏమవుతుందంటే, కొత్తగా వచ్చే ఈ వాల్యూ ఏమవుతుందంటే 1/2 అవుతుంది అనమాట. అది దీని మీనింగ్. అర్థమైందా? సో ఇది ఒక కండిషను. అలాగే ఏమంటున్నాడు? ఇట్ ఆల్సో బికమ్స్ 1/3. ఇదే ఫ్రాక్షన్ ఏమవుతుందంటే మళ్ళీ A/B అనేది ఏమవుతుందంటే 1/3 అవుతుంది. ఇది ఎప్పుడంటే చూడండి, ఇఫ్ 2 ఈజ్ సబ్ట్రాక్టెడ్ ఫ్రమ్ బోత్ ద న్యూమరేటర్ అండ్ ది డినామినేటర్. అంటే ఇక్కడ 2 డినామినేటరు అలాగే న్యూమరేటర్ ఈ రెండిట్లోంచి 2ని తీసేస్తే అప్పుడు ఫ్రాక్షన్ ఏమవుతుంది? 1/3 అవుతుంది అనమాట. ఓకేనా? అంటే దీంట్లోంచి 2 తీసేస్తున్నారు, దీంట్లోంచి కూడా 2 తీసేస్తున్నారు. అలా తీసేస్తే అప్పుడు ఫ్రాక్షన్ ఏమవుతుంది? 1/3 అవుతుంది. ఒకవేళ 2 యాడ్ చేసి కింద 5 యాడ్ చేస్తే 1/2 అవుతుంది. -2 చేస్తే 1/3 అవుతుంది. అయితే మనల్ని ఏమడుతున్నాడు? ఫ్రాక్షన్ ఈజ్ అంటున్నాడు. అంటే ఈ ఫ్రాక్షన్ ఎంత అవుతుంది అంటున్నాడు. ఇప్పుడు మనం చేసేది ఏంటంటే ఈ వాల్యూస్ కనుక్కోము, మనం ఆప్షన్ వెరిఫై చేస్తాము. ఓకేనా? ఆప్షన్ ఎలా వెరిఫై చేస్తామంటే చూడండి, ఇప్పుడు సపోజ్ ఫ్రాక్షన్ అడిగాడు కదా, ఈ వాల్యూ అడిగాడు. దీని బదులు ఫస్ట్ ఆప్షన్ పెడతా, 3/5 పెడతా. 3/5 పెడితే ఏ వాల్యూ ఎంత అవుతుంది? ఇది 3/5 అంటే ఏ వాల్యూ ఎంత? 3. ఏ వాల్యూ 3, బి వాల్యూ ఎంత అవుతుంది? 5 అవుతుంది. అది ఈ 2 కండిషన్స్ని సాటిస్ఫై చేయాలి. సాటిస్ఫై చేస్తే అదే ఆన్సర్ అయిపోతుంది. అర్థమైందా? సో 3 + 2 అంటే ఎంత అవుతుంది? 5 అవుతుంది. 5 + 5 అంటే ఎంత అవుతుంది? 10 అవుతుంది. 5/10 అంటే 1/2. సరిపోయిందా? అంటే కండిషన్ సాటిస్ఫై అయింది. ఓకే. అలాగే ఇక్కడ 3, ఏ అంటే 3, బి అంటే 5. 3 - 2 అంటే 3 - 2 1 అవుతుంది. 5 - 2 అంటే 3 అవుతుంది. అంటే డైరెక్ట్గా 1/3 అయిపోయింది. అంటే ఇది కూడా సాటిస్ఫై చేసింది. 2 సాటిస్ఫై చేసింది కాబట్టి మనకి డైరెక్ట్గా ఇదే ఆన్సర్ అయిపోతుంది. ఇంక ఈ 3 ఎట్టి పరిస్థితుల్లో ఆన్సర్ అవ్వవు అనమాట. మీరు కావాలంటే చెక్ చేయండి, ఏదో ఒక దాంట్లో ఫెయిల్ అయిపోతుంది. అయితే రెండిట్లో ఫెయిల్ అవుతుంది, లేదా అట్లీస్ట్ ఒక దాంట్లో అన్నా ఫెయిల్ అయిపోతుంది అనమాట. ప్రతి ఆప్షన్ కూడా, ఈ 3 ఆప్షన్స్. ఓకేనా? చూడండి ఇక్కడ క్వశ్చన్లో ఏమన్నాడంటే ఇఫ్ a+1/a = k వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ a² - 1/a² అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. a+1/a = k అయితే a² - 1/a² విలువ ఎంత అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. ఓకేనా? చూడండి ఇక్కడ ఏమి ఇచ్చాడు మనకి? a+1/a = k ఇచ్చాడు. ఏమి ఇచ్చాడు మనకి? a+1/a = k ఇచ్చాడు. ఈ కండిషన్ ఇచ్చేసి మనల్ని ఏమడుగుతున్నాడు? వాట్ ఈస్ ద వాల్యూ of a² - 1/a². సో దీని యొక్క వాల్యూ ఎంత అవుతుంది అనేసి కనుక్కోమన్నాడు. ఓకేనా? చూడండి ఇక్కడ దీన్ని స్ప్లిట్ చేస్తే ఏమొస్తుందో చూడండి. ఇక్కడ మనం కనుక్కోవాల్సిన వాల్యూ ఇది కదా, దీన్ని స్ప్లిట్ చేయండి. స్ప్లిట్ చేస్తే ఏమొస్తుంది? a²/a² 1 అయిపోతుంది, -1/a² అవుతుంది. 1/a² అంటే 1/a² అని రాసుకోవచ్చు కదా, 1/a² రాసుకోవచ్చు. సో ఫైనల్గా రిజల్ట్ ఇది వచ్చింది. సో ఇక్కడ 1/a తెలిస్తే అయిపోతుంది అనమాట. సో దీని నుంచి మనం కనుక్కుందాం. ఎలా వస్తుందంటే చూడండి, a/a
ఏ అంటే 1 అవుతుంది, ప్లస్ ఇక్కడ 1/a అవుతుందా, 1/a ఈక్వల్ టు k అవుతుంది. దీన్ని బట్టి 1/a వాల్యూ ఏమవుతుంది, 1/a ఈక్వల్ టు k మైనస్ 1 అవుతుందా, k మైనస్ 1 అనమాట. అది తీసుకొచ్చి ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే సరిపోతుంది. సో దాట్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందంటే 1 మైనస్ 1/a అంటే k మైనస్ 1 కదా, k మైనస్ 1 అనమాట. దానికి హోల్ స్క్వేర్ ఉంది, అవునా కదా. సో దట్ ఈస్ ఈక్వల్ టు 1 మైనస్ ఆఫ్ ఏమవుతుంది, ఇది k స్క్వేర్ ప్లస్ 1 మైనస్ 2k అవుతుంది, అవునా. సో దట్ ఈస్ ఈక్వల్ టు 1 మైనస్ k స్క్వేర్ మైనస్ 1 ప్లస్ 2k అవుతుందా, మైనస్ 1 ప్లస్ 2k అవుతుంది. మైనస్ 1 ప్లస్ 1 గెట్ క్యాన్సిల్డ్, 2k మైనస్ k స్క్వేర్ అవుతుందా, 2k మైనస్ k స్క్వేర్. అలా ఫైనల్గా ఈ వాల్యూ అంతా దేనికి ఈక్వల్ అయింది అంటే 2k మైనస్ k స్క్వేర్కి అయితే ఈక్వల్ అయింది, ఓకేనా. చూడండి ఇక్కడ క్వశ్చన్లో ఏమంటాడంటే ద సింపుల్ ఇంట్రెస్ట్ ఆన్ ఏ సమ్ ఆఫ్ మనీ ఈజ్ 3/5 ఆఫ్ ద ప్రిన్సిపల్ ఇన్ 12 ఇయర్స్, వాట్ ఈస్ ద రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ పర్ యానం అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. ఒక మొత్తం డబ్బుపై బారు వడ్డీ 12 సంవత్సరాలలో అసలులో 3/5వ వంతు ఉంటుంది, సంవత్సరానికి వడ్డీ రేట్ ఎంత అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు, ఓకేనా. సో ఇక్కడ ఏమంటాడంటే చూడండి, సింపుల్ ఇంట్రెస్ట్ ఆన్ ఏ సమ్, చూడండి సింపుల్ ఇంట్రెస్ట్ ఆన్ ఏ సమ్ ఆఫ్ మనీ ఈజ్ 3/5 ఆఫ్ ద ప్రిన్సిపల్. అంటే ఇక్కడ సింపుల్ ఇంట్రెస్ట్ ఎలా ఉందంటే 3/5 టైమ్స్ ఆఫ్ ప్రిన్సిపల్ అనమాట. సింపుల్ ఇంట్రెస్ట్ ఎలా ఉంది, 3/5 టైమ్స్ ఆఫ్ ప్రిన్సిపల్ ఈ విధంగా ఉంది. అలాగే ఇక్కడ ఏమంటున్నాడు, ఇన్ 12 ఇయర్స్ అంటున్నాడు. ఇన్ 12 ఇయర్స్ అంటే ఇక్కడ టైం పీరియడ్ కూడా ఇచ్చాడు, ఎంత అంటే 12 ఇయర్స్ అనమాట, ఓకేనా. 12 ఇయర్స్ మనల్ని ఏమడుతున్నాడు, వాట్ ఈస్ ద రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ పర్ యానమ్. సో ఇక్కడ మనల్ని ఏమడుతున్నాడు అంటే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంతో కనుక్కోమంటున్నాడు యానమ్కి, 1 ఇయర్కి, ఓకేనా. మరి ఇక్కడ సింపుల్ ఇంట్రెస్ట్ ఉంది, టైం పీరియడ్ ఉంది, ఇక్కడ పి అంటే ప్రిన్సిపల్, ఆర్ అంటే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్. సో వీటికి ఒక రిలేషన్ ఉంది కదా. ఏంటి రిలేషన్ అంటే సింపుల్ ఇంట్రెస్ట్ ఈజ్ ఈక్వల్ టు పీటీఆర్ బై 100 ప్రిన్సిపల్ ఇంటూ టైమ్ ఇంటూ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ బై 100 అనమాట. ఇది ఈ నాలుగిటికున్న రిలేషన్ అనమాట, ఓకేనా. సో సబ్స్టిట్యూట్ చేస్తే మనకి సరిపోతుంది. ఇక్కడే వచ్చింది మనకి ఏమని, సింపుల్ ఇంట్రెస్ట్ ఈజ్ ఈక్వల్ టు 3/5 టైమ్స్ ఆఫ్ ప్రిన్సిపల్ అని ఉంది. సో సబ్స్టిట్యూట్ చేస్తే 3/5 టైమ్స్ ఆఫ్ ప్రిన్సిపల్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, ప్రిన్సిపల్ ఇంటూ టైమ్ ఇంటూ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ డివైడెడ్ బై 100, అవునా కదా. సో ఇక్కడ టైం కూడా ఉంది కదా మనకి, అవునా కదా. టైం ఎంత ఉంది, 12 ఇయర్స్ ఉంది కదా. సో 12 ఇయర్స్ అనమాట, ఓకేనా. సో ఇక్కడ క్యాన్సిల్ చేస్తే ఏమవుతుందంటే ఇది క్యాన్సిల్ అవుతుంది. 3 1 టైము, 3 ఎక్కడైనా టైమ్స్ 4 టైమ్స్ పోతుంది, 4 1 టైము 4 ఇక్కడ 25 టైమ్స్ పోతుంది, 5 1 టైము 5 ఇక్కడ 5 టైమ్స్ పోతుంది. క్రాస్ మల్టిప్లై చేస్తే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత అవుతుంది, 5 అవుతుంది. నథింగ్ బట్ 5% పర్ యానం అవుతుంది. ఎందుకంటే ఇక్కడ టైం పీరియడ్ అనేది ఇయర్స్లో ఉంది కాబట్టి ఇది కూడా ఇయర్స్లోనే రావాలి, కాబట్టి పర్ యానం వస్తుంది. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత అంటే 5% పర్ యానం, దట్ ఈస్ ఆప్షన్ 3 అనమాట, ఓకేనా. చూడండి ఇక్కడ క్వశ్చన్లో ఏమంటాడంటే ఇఫ్ ట్రయాంగిల్ ఏబిసి ఈజ్ సిమిలర్ టు ట్రయాంగిల్ డిఈఎఫ్ సచ్ దట్ 2AB ఈజ్ ఈక్వల్ టు డిఈ అండ్ బీసీ ఈజ్ ఈక్వల్ టు 8 సెంటీమీటర్స్ దెన్ ఈఎఫ్ ఈజ్ ఈక్వల్ టు అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. త్రిభుజము ఏబిసి త్రిభుజము డిఈఎఫ్కి సమానంగా ఉంటే మరియు 2AB ఈజ్ ఈక్వల్ టు డిఈ మరియు బీసీ ఈజ్ ఈక్వల్ టు 8 సెంటీమీటర్లు అయితే అప్పుడు ఈఎఫ్ దేనికి సమానంగా ఉంటుంది అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు, ఓకేనా. చూడండి ఇక్కడ ఏమంటున్నాడు, ట్రయాంగిల్ ఏబిసి ఈజ్ సిమిలర్ టు ట్రయాంగిల్ డిఈఎఫ్. సో ఇక్కడ కండిషన్ ఇచ్చాడు, ట్రయాంగిల్ ఏబిసి అనేది ఎలా ఉంది, సిమిలర్ టు ట్రయాంగిల్ డిఈఎఫ్ అనమాట, డిఈఎఫ్. అదేవిధంగా ఇక్కడ ఏమంటున్నాడు అంటే చూడండి సచ్ దట్ 2AB ఈజ్ ఈక్వల్ టు డిఈ, ఇది ఒక కండిషన్ ఇచ్చాడు. అదేవిధంగా బీసీ ఈక్వల్ టు 8 సెంటీమీటర్స్, ఈ కండిషన్ ఇచ్చాడు. మనల్ని ఏమడుతున్నాడు, దెన్ ఈఎఫ్ ఈజ్ ఈక్వల్ టు అంటున్నాడు. అంటే ఈఎఫ్ దేనికి ఈక్వల్ అవుతుంది, ఎన్ని సెంటీమీటర్లు అవుతుంది, దాని వాల్యూ అనేది అడుగుతున్నాడు అనమాట, ఓకేనా. సో ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఇలా 2 ట్రయాంగిల్స్ సిమిలర్గా ఉన్నాయి అనుకోండి, అప్పుడు ఈ 2 ట్రయాంగిల్స్ యొక్క నేమ్స్ నుంచి మనం ఏం రాయొచ్చు అంటే చూడండి ఇక్కడ ఏబి తీసుకుంటే ఇక్కడ డిఈ తీసుకోవాలి, అంటే ఫస్ట్ టు అనమాట, ఓకేనా. సో ఏబి తీసుకుంటే ఇక్కడ డిఈ తీసుకోవాలి. సో ఏబి బై డిఈ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, ఇదిగోండి బీసీ తీసుకుంటే ఈఎఫ్ తీసుకోవాలి, ఈజ్ ఈక్వల్ టు బీసీ బై
ఈఎఫ్ బై ఈఎఫ్ ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ ఏసీ తీసుకుంటే ఇక్కడ డిఎఫ్ అనమాట. డిఎఫ్ రెండు తీసుకోవాలి, ఓకేనా. సో ఏసీ బై డిఎఫ్ అనమాట. ఇవేంటంటే ఏబి అంటే ఈ ట్రయాంగిల్లో సైడ్, ఏబి అంటే ఇది ఒక సైడ్, డిఈ అంటే ఈ ట్రయాంగిల్లో ఇది ఒక సైడ్ అనమాట. అలా సైడ్స్ రేషియో అనేది ఈక్వల్ అవుతుంది ఎప్పుడు అంటే రెండు ట్రయాంగిల్స్ అనేవి సిమిలర్గా ఉన్నప్పుడు, ఓకేనా. సో ఇప్పుడు చూడండి జాగ్రత్తగా, ఇక్కడ మనకి ఏమి ఇచ్చాడు, 2AB DE, ఐ మీన్ 2AB ఈక్వల్ టు డిఈ ఇచ్చాడు, అవునా. అంటే ఏబి ఉంది, మనకి డిఈ ఉంది, ఏబి ఉంది, డిఈ ఉంది, అంటే ఇదిగోండి ఇది ఉంది. అలాగే బీసీ ఈక్వల్ టు 8 సెంటీమీటర్స్, బీసీ ఈక్వల్ టు 8 సెంటీమీటర్స్, ఇదిగోండి బీసీ ఇక్కడ ఉంది. ఇంకా దీంతో మనకు అనవసరం, ఈ రెండింటి నుంచి మనం ఏం ఫైండ్ అవుట్ చేయొచ్చు, ఈఎఫ్ని ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఎందుకంటే ఈఎఫ్ ఇదిగోండి ఇక్కడే ఉంది కదా. సో దీన్ని మనం నెగ్లెక్ట్ చేసేసి ఈ కండిషన్ వరకు తీసుకొని మనం ఇక్కడ సాల్వ్ చేయొచ్చు అనమాట, ఓకేనా. చూడండి ఇక్కడ ఏబి అలానే వదిలేసేయండి, ఏబి అలానే వదిలేసేయండి. బై డిఈ అంటే 2 టైమ్స్ ఆఫ్ ఏబి, అవునా కదా. 2 టైమ్స్ ఆఫ్ ఏబి ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, ఈజ్ ఈక్వల్ టు బీసీ అంటే 8 సెంటీమీటర్స్ డివైడెడ్ బై ఈఎఫ్ మనకు తెలియదు, ఈఎఫ్ కనుక్కోవాలి మనం, ఓకేనా. సో ఇప్పుడు చూస్తే ఏమవుతుందంటే, చూస్తే ఏబి క్యాన్సిల్ అవుతుంది, క్రాస్ మల్టిప్లై చేస్తే ఈఎఫ్ ఈజ్ ఈక్వల్ టు 8 2s ఎంత 16 సెంటీమీటర్స్, అవునా కదా. సో అలా మనకి ఈఎఫ్ వాల్యూ ఎంత అంటే 16 సెంటీమీటర్స్, ఓకేనా. చూడండి ఇక్కడ క్వశ్చన్లో ఏమంటున్నాడంటే, ద కాస్ట్ ప్రైస్ ఆఫ్ ఎన్ ఆర్టికల్ ఈజ్ 64% ఆఫ్ ద మార్కెట్ ప్రైస్, క్యాలిక్యులేట్ ద గెయిన్ పర్సెంట్ ఆఫ్టర్ అలోయింగ్ ఏ డిస్కౌంట్ ఆఫ్ 4% అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. ఒక ఆర్టికల్ యొక్క కొన్న ధర గుర్తించబడిన ధరలో 64%, 4% తగ్గింపును అనుమతించిన తర్వాత లాభ శాతాన్ని లెక్కించండి అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు, ఓకేనా. చూడండి ఇక్కడ ఏమంటున్నాడు, కాస్ట్ ప్రైస్ ఆఫ్ ఎన్ ఆర్టికల్ ఈజ్ 64% ఆఫ్ ద మార్కెట్ ప్రైస్. సో ఇక్కడ కాస్ట్ ప్రైస్ ఎలా ఉందంటే 64% ఆఫ్ ద మార్కెట్ ప్రైస్, అంటే మార్కెట్ ప్రైస్లో 64% ఉందన్నమాట. 64% అంటే బై 100 ఆఫ్ ది మార్కెట్ ప్రైస్. సో కాస్ట్ ప్రైస్ ఎలా ఉంది, 64% ఆఫ్ మార్కెట్ ప్రైస్. సో దీని నుంచి కాస్ట్ ప్రైస్కి మార్కెట్ ప్రైస్కి రేషియో ఏమవుతుంది, 64/100 అవుతుంది. క్యాన్సిల్ చేయకండి, అలా వదిలేసేయండి, ఓకేనా. సో కాస్ట్ ప్రైస్కి అదేవిధంగా మార్కెట్ ప్రైస్కి రేషియో ఎలా ఉంటుందంటే 64:100గా ఉంటుందన్నమాట, ఓకేనా. అలాగే ఇక్కడ ఏమంటున్నాడు, క్యాలిక్యులేట్ ద గెయిన్ పర్సంటేజ్ ఆఫ్టర్ ఎలోయింగ్ ఏ డిస్కౌంట్ ఆఫ్ 4%. సో ఇక్కడ మనకి డిస్కౌంట్ పర్సంటేజ్ ఇచ్చాడు. డిస్కౌంట్ పర్సంటేజ్ అంటే 4% కదా. 4% అంటే ఏమవుతుంది, 4/100 అవుతుంది. మనకు వచ్చింది ఏంటి, డిస్కౌంట్ కాబట్టి మైనస్ తీసుకుంటాం. ఈ డినామినేటర్లో వాల్యూ ఏమవుతుంది, ఇది మార్కెట్ ప్రైస్ అవుతుంది, ఇదేమవుతుంది, ఇది డిస్కౌంట్ అవుతుంది. మరి ఈ మార్కెట్ ప్రైస్ నుంచి డిస్కౌంట్ తీసేస్తే మనకేమొస్తుంది, సెల్లింగ్ ప్రైస్ వస్తుంది. అలా డిస్కౌంట్ పర్సంటేజ్ ఇచ్చినప్పుడు మనకి మార్కెట్ ప్రైస్కి అదేవిధంగా సెల్లింగ్ ప్రైస్కి రేషియో వస్తుంది, అవునా. సో మార్కెట్ ప్రైస్ ఎంత అంటే 100 పార్ట్స్, సెల్లింగ్ ప్రైస్ ఏమవుతుంది 100 మైనస్ డిస్కౌంట్, మార్కెట్ ప్రైస్ మైనస్ డిస్కౌంట్ ఎంత అవుతుందంటే 96 అవుతుందా, 96 అవుతుంది. సో ఇదనమాట. ఇక్కడ నుంచి మనం దేనికి కడతామంటే, చూడండి మనల్ని అడిగింది ఏంటి, గెయిన్ పర్సంటేజ్ అంటే కాస్ట్ ప్రైస్ సెల్లింగ్ ప్రైస్ ఈ రెండు ఉంటే సరిపోతుంది. ఇంకా మార్కెట్ ప్రైస్తో మనకి సంబంధం లేదు కాబట్టి ఆపోజిట్లో ఉన్న వాటిని క్యాన్సిల్ చేసేసాం. అలాగే ఇక్కడ ఆపోజిట్లో 100 గెట్ క్యాన్సిల్డ్. అదేవిధంగా 64 96 ఇవి కూడా ఆపోజిట్గా ఉన్నాయి కదా, అంటే ఇక్కడ కూడా ఏదైనా క్యాన్సిల్ ఉంటే క్యాన్సిల్ చేసుకోవచ్చు అనమాట. ఏం క్యాన్సిల్ చేసుకోవచ్చు అంటే, చూడండి 32 అనేది ఇక్కడ 2 టైమ్స్ పోతుంది, 32 అనేది ఇక్కడ 3 టైమ్స్ పోతుంది అనమాట. సో ఇక్కడ కాస్ట్ ప్రైస్కి సెల్లింగ్ ప్రైస్కి రేషియో ఏమవుతుంది, కాస్ట్ ప్రైస్కి సెల్లింగ్ ప్రైస్కి రేషియో ఎంత అవుతుందంటే 2:3 అవుతుంది. మరి ఇక్కడ కాస్ట్ ప్రైస్ అనేది 2 పార్ట్స్ ఉంది, సెల్లింగ్ ప్రైస్ ఏమో 3 పార్ట్స్ ఉంది. మరి ఇక్కడి నుంచి ఇక్కడికి ఎంత ప్రాఫిట్ వచ్చింది, 2 ఉండాల్సింది 3కి అమ్మామంటే ఎంత ప్రాఫిట్ వచ్చినట్టు, 1 ప్రాఫిట్ వచ్చినట్టు, 1 గెయిన్ వచ్చినట్టు. ఎంత మీద అంటే కాస్ట్ ప్రైస్ మీద, అంటే 2 మీద, పర్సంటేజ్ కదా, ఇంటూ 100 చేస్తే సరిపోతుంది. అప్పుడు ఎంత అవుతుంది, 50% అవుతుంది. అలా గెయిన్ పర్సంటేజ్ ఎంత అంటే 50%, ఓకేనా.
చూడండి ఇక్కడ క్వశ్చన్లో ఏమంటాడంటే 2 trains స్టార్ట్ at the same time from stations A and B respectively and travel towards each other at a speed of 60 km per hour and 40 km per hour respectively. At the time they meet, the faster train has traveled 60 kilometers more than the slower train. What is the distance between the two stations అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. రెండు రైళ్లు వరుసగా ఏ మరియు బి స్టేషన్ల నుండి ఒకేసారి బయలుదేరి ఒకదానికొకటి వరుసగా 60 కిలోమీటర్లు పర్ గంట మరియు గంటకు 40 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తాయి. అవి కలిసే సమయంలో వేగవంతమైన రైలు నెమ్మదిగా ఉన్న రైలు కంటే 60 కిలోమీటర్లు ఎక్కువగా ప్రయాణించింది. రెండు స్టేషన్ల మధ్య దూరం ఎంత అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. ఓకేనా, చూడండి ఇక్కడ ఏమంటున్నాడు, two trains start at the same time from stations A and B respectively అంటున్నాడు. సో రెండు ట్రైన్స్ సేమ్ టైంకి స్టార్ట్ అయినాయి అనమాట. రెండు ట్రైన్స్ సేమ్ టైంకి స్టార్ట్ అయినాయి. ఎక్కడి నుంచి అంటే ఫ్రమ్ స్టేషన్ ఏ అండ్ స్టేషన్ బి అంటే స్టేషన్ ఏ నుంచి ఒక ట్రైన్ స్టార్ట్ అయింది, స్టేషన్ బి నుంచి ఇంకొక ట్రైన్ అయితే స్టార్ట్ అయింది అనమాట. ఎప్పుడు అంటే సేమ్ టైం అనమాట. రెండు ఒకేసారి స్టార్ట్ అయినాయి. అలాగే ఇక్కడ ఏమంటున్నాడు, అండ్ ట్రావెల్ టువర్డ్స్ ఈచ్ అదర్ అంటున్నాడు. అంటే ఈ రెండు ఆపోజిట్గా మూవ్ అవుతున్నాయి అనమాట. అంటే ఒక ట్రైన్ ఇలా వెళ్తుంటే ఇంకొక ట్రైన్ ఇలా వస్తుంది అనమాట ఆపోజిట్లో. ఓకేనా, ఆపోజిట్లో ఇలా వస్తుంది. అయితే ఇక్కడ ఏమంటున్నాడు అంటే జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఎట్ ఏ స్పీడ్ ఆఫ్ 60 km/h అండ్ 40 km/h రెస్పెక్టివ్లీ. సో ఇది ఎలా మూవ్ అవుతుంది, దానికి ఆపోజిట్గా ఇక్కడ ఈ ట్రైన్ ఇలా మూవ్ అవుతుంది. అది కూడా ఎంత స్పీడ్స్తో అంటే 60 km/h స్పీడ్ ఒకటి, ఇంకొకటి వచ్చేసరికి 40 km/h స్పీడ్ ఒకటి అనమాట. రెస్పెక్టివ్లీ అంటున్నాడు కదా, కాబట్టి ఫస్ట్ ఏ దగ్గర తీసుకోవాలి, అవునా కదా. సో ఇక్కడ స్పీడ్ ఎంత అంటే ఈ ట్రైన్ యొక్క స్పీడ్ ఎంత అంటే 60 km/h. దీన్ని ఎంత అంటే 40 km/h అనమాట. ఇది ఇక్కడ వరకు అర్థమైంది కదా. అలాగే ఇక్కడ ఏమంటున్నాడు, ఎట్ ద టైమ్ దే మీట్ ద ఫాస్టర్ ట్రైన్ హ్యాజ్ ట్రావెల్డ్ 60 kilometers మోర్ దాన్ ద స్లోవర్ ట్రైన్ అంటున్నాడు. అంటే ఇక్కడ ఈ ట్రైన్ ఫాస్ట్గా ఉంది కదా, ఈ ట్రైన్ ఫాస్ట్గా ఉంది, ఇదేమో కొద్దిగా స్లోగా ఉంది. సో ఎప్పుడైతే ఈ రెండు ఒక పర్టికులర్ పాయింట్ దగ్గర కలుస్తాయో మీట్ అవుతాయి కదా, మీట్ అయినప్పుడు ఈ ఫాస్ట్గా ఉన్న ట్రైన్ అనేది స్లోగా ఉన్న ట్రైన్ కంటే 60 kilometers ఎక్కువగా ట్రావెల్ చేస్తుంది అంటున్నాడు. మరి అంతే కదా, ఇది ఫాస్ట్గా ఉంది కాబట్టి కొద్దిగా డిస్టెన్స్ ఎక్కువ ట్రావెల్ చేసింది. ఎంత అంటే ఈ స్లోగా ఉన్న ట్రైన్తో పోలిస్తే 60 kilometers ఎక్కువ అనమాట. అంటే సింపుల్గా ఇక్కడ డిస్టెన్స్లు ఉంటాయి కదా, ఈ ట్రైన్ ట్రావెల్ చేసిన డిస్టెన్స్, ఈ ట్రైన్ ట్రావెల్ చేసిన డిస్టెన్స్, ఆ డిస్టెన్స్ల మధ్య డిఫరెన్సే ఈ 60 kilometers అనమాట. ఓకేనా, డిస్టెన్స్ల మధ్య డిఫరెన్సే ఇది ట్రావెల్ చేసిన డిస్టెన్స్, ఇది ట్రావెల్ చేసిన డిస్టెన్స్, ఆ డిస్టెన్స్ల మధ్య డిఫరెన్సే ఈ 60 kilometers అనమాట. ఓకేనా, అది గుర్తుపెట్టుకోండి. అయితే ఇక్కడ మనల్ని అడుగుతుంది ఏంటంటే వాట్ ఈస్ ద డిస్టెన్స్ బిట్వీన్ ద టూ స్టేషన్స్, అంటే ఇక్కడ ఈ రెండు స్టేషన్స్ మధ్య డిస్టెన్స్ ఎంత అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. ఓకేనా, సో సింపుల్ క్వశ్చన్, జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. మరి ఇక్కడ చెప్పండి నాకు, ఇక్కడ ఈ రెండు ట్రైన్స్ ఎప్పుడు స్టార్ట్ అయినాయి, సేమ్ టైంకి స్టార్ట్ అయినాయి. సే ఫర్ ఎగ్జాంపుల్ రెండు 8 AM స్టార్ట్ అయినాయి అనుకుందాం, 8 AM స్టార్ట్ అయినాయి అనుకుందాం. ఈ రెండు కలిసి ఒక చోట మీట్ అవుతున్నాయి. లెటస్ సే ఈ రెండు 8:15 మీట్ అయినాయి అనుకుందాం. 8 AM స్టార్ట్ అయినాయి, రెండు కలిసి ఒక పాయింట్ దగ్గర 8:15 మీట్ అయినాయి అనుకుందాం. మీట్ అయినాయి అంటే మీనింగ్ ఏంటి, ఈ ఏ అనే ట్రైన్ 15 minutes ట్రావెల్ చేసింది, అవునా కదా. 8కి స్టార్ట్ అయింది, 8:15 ఈ పాయింట్కి వచ్చేసింది, కాబట్టి 15 minutes ట్రావెల్ చేసింది. అలాగే బి అనే ట్రైన్ కూడా మళ్ళీ ఇది కూడా 15 minutes ట్రావెల్ చేస్తుంది, ఎందుకంటే ఇది కూడా ఇక్కడికి వచ్చే టైంకి 15 minutes పట్టింది. అంటే దీనికి 15 minutes పడుతుంది, దీనికి కూడా 15 minutes పడుతుంది. సో అలా ఈ రెండింటికి పట్టే టైం అనేది కాన్స్టెంట్గా ఉంది. ఎంత అంటే 15 minutes. ఇదేంటంటే మీకు ఎగ్జాంపుల్ కోసం చెప్తున్నా, కానీ ఇది రాయాల్సిన అవసరం లేదు, గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ఏంటంటే టైం అనేది కాన్స్టెంట్, అది గుర్తుపెట్టుకోవాలన్నమాట. ఓకేనా, రెండింటికి సేమ్ టైం పడుతుంది ఈ పాయింట్కి రీచ్ అవ్వడానికి, టైం అనేది కాన్స్టెంట్. మరి ఎప్పుడైతే టైం కాన్స్టెంట్ అవుతుందో మిగిలిన డిస్టెన్స్, స్పీడ్ ఈ రెండు ఎలా ఉంటాయి, డైరెక్ట్లీ ప్రపోర్షనల్గా ఉంటాయి. డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ టు స్పీడ్ ఇంటూ టైం కదా, టైం అనేది కాన్స్టెంట్ అయిపోయింది, అప్పుడు డిస్టెన్స్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ది స్పీడ్ అనమాట. ఓకేనా, మరి ఇక్కడ చెప్పండి, ఇక్కడ స్పీడ్స్ ఏ రేషియోలో ఉన్నాయి, స్పీడ్స్ ఏ రేషియోలో ఉన్నాయి అంటే ఇక్కడ స్టేషన్ ఏ అంటే ట్రైన్ ఏ అనుకోండి, అలాగే స్టేషన్ బి ట్రైన్ బి అనుకోండి. దీని స్పీడ్ ఎంత 60 km/h, దీని స్పీడ్ ఎంత
40 km/h. మరి స్పీడ్స్ రేషియో ఎలా ఉంటుందో చూడండి. స్పీడ్స్ రేషియో ఎలా ఉంటుంది, 20 ఇక్కడ 3 టైమ్స్, 20 ఇక్కడ 2 టైమ్స్. స్పీడ్స్ రేషియో 3:2 అయితే డిస్టెన్షియల్ రేషియో కూడా ఏమవుతుంది, 3:2నే అవుతుంది. ఎందుకంటే టైం కాన్స్టెంట్ కాబట్టి ఇది కూడా 3:2నే అవుతుంది. ఇందాక చెప్పా, ఇది ట్రావెల్ చేసిన డిస్టెన్స్ ఏమో 3 పార్ట్స్, ఇది ట్రావెల్ చేసిన డిస్టెన్స్ ఏమో 2 పార్ట్స్. ఆ రెండింటికి మధ్య, ఆ డిస్టెన్స్లకు మధ్య డిఫరెన్స్ ఎంత అని చెప్పాను, 60 కిలోమీటర్స్ మోర్ అంటున్నాడు కదా. సో అలా ఈ డిఫరెన్స్ ఎంత అంటే 60 కిలోమీటర్స్. కానీ ఇక్కడ పార్ట్స్ రూపంలో 1 పార్ట్, అవునా కదా. సో అలా ఈ మధ్య డిఫరెన్స్ ఎంత అంటే 1 పార్ట్, ఇక్కడ కిలోమీటర్స్లో 60 కిలోమీటర్స్ అనమాట. అలా 1 పార్ట్ ఈక్వల్ టు 60 కిలోమీటర్స్. మరి ఇక్కడ మనల్ని అడుగుతుంది ఏంటంటే ఆ 2 స్టేషన్స్కి మధ్య డిస్టెన్స్ ఎంత అంటున్నాడు. సో ఇక్కడ 2 స్టేషన్స్కి మధ్య డిస్టెన్స్ అంటే ఇదేనా కాదా, ఇదనమాట. మరి ఇక్కడ మీట్ అయినాయి కదా, ఇవి మీట్ అయినప్పుడు ఇదంతా ఏమవుతుంది, ఇదంతా ఏ ట్రావెల్ చేసిన డిస్టెన్స్ అవుతుంది, ఏ అనే ట్రైన్. అలాగే ఇదంతా ఏమవుతుంది, బి ట్రావెల్ చేసిన డిస్టెన్స్ అవుతుంది. టోటల్ అంటే ఏ ట్రావెల్ చేసింది ప్లస్ బి ట్రావెల్ చేసింది, అవునా కదా. సో అలా ఏ ట్రావెల్ చేసింది 3 పార్ట్స్, ఇదేమో 2 పార్ట్స్, టోటల్ కాబట్టి 5 పార్ట్స్ అనమాట. సో అలా ఆ 5 పార్ట్స్ వాల్యూ కనుక్కుంటే మనకి 2 స్టేషన్స్కి మధ్య డిస్టెన్స్ వస్తుంది, ఓకేనా. సో 5 పార్ట్స్ వాల్యూ ఎంత అంటే ఎంత అవుతుంది, 5 × 60 దట్ ఈజ్ 300 కిలోమీటర్స్ వస్తుంది అనమాట, ఓకేనా. సో 300 కిలోమీటర్స్ అనేది మనకి ఆన్సర్ అవుతుంది. చూడండి ఇక్కడ క్వశ్చన్లో ఏమంటాడంటే ద ఎల్సిఎం ఆఫ్ 2³ × 3² × 5, 2² × 5² × 7 అండ్ 3³ × 5² × 7² ఈజ్ అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. సో ఇక్కడ మనకి 3 నెంబర్స్ ఇచ్చాడు అనమాట. ఆ 3 నెంబర్స్ ఏంటి అంటే ఇదిగోండి, ఇవి అనమాట. ఇవి 3 నెంబర్స్, ఫస్ట్ వన్, సెకండ్ వన్, థర్డ్ వన్. ఈ 3 నెంబర్స్ యొక్క ఎల్సిఎంని ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు, ఓకేనా. అయితే ఇక్కడ మీరు గమనిస్తే వీటిల్ని ప్రైమ్ ఫ్యాక్టర్స్ యొక్క ప్రొడక్ట్గా రాసేసి మనకి ఇచ్చాడు. అంటే సింపుల్గా ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేసేసి ఇచ్చాడు అనమాట, ఓకేనా. ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేసేసి మనకి నంబర్స్ అయితే ఇచ్చాడు అనమాట, ఓకేనా. ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేసేసి నెంబర్స్ అయితే ఇచ్చాడు. ఈ నెంబర్స్ యొక్క ఎల్సిఎంని ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. ఏం ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు, ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఇలా మనకి ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేసేసి నెంబర్స్ ఇస్తే ఎల్సిఎంని ఎలా ఫైండ్ అవుట్ చేస్తామంటే, ఒకవేళ నార్మల్ నెంబర్స్ ఇస్తే మనం ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేయాలి. అంటే ఈ విధంగా ప్రైమ్ నెంబర్స్ యొక్క ప్రొడక్ట్గా రాసుకోవాలి. రాసుకున్న తర్వాత ఎల్సిఎంని ఎలా ఫైండ్ అవుట్ చేస్తామంటే చూడండి, ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఎల్సిఎం అన్నామంటే ఇక్కడ ఒక సింపుల్ థింగ్ గుర్తుపెట్టుకోవాలి. ఏంటంటే ఎల్సిఎం అంటే ఆల్ బేసెస్ ప్లస్ హైయెస్ట్ పవర్స్ అనమాట. ప్లస్ హైయెస్ట్ పవర్స్, ఈ ఒక్క పాయింట్ గుర్తుపెట్టుకోండి, హైయెస్ట్ పవర్స్ ఆల్ బేసెస్. అదే ఒకవేళ హెచ్సిఎఫ్ కనుక అంటే అప్పుడు ఏం తీసుకోవాలంటే కామన్ బేసెస్ ప్లస్ లోయెస్ట్ పవర్స్ అనమాట. ఇవి గుర్తుపెట్టుకుంటే చాలు, లోయెస్ట్ పవర్స్ అనమాట. ఇవి గుర్తుపెట్టుకున్నారంటే ఎల్సిఎం, హెచ్సిఎఫ్ ఈ రెండింటిని ఈజీగా చేసేయచ్చు. ఇక్కడ ఎల్సిఎం అంటే ఆల్ బేసెస్ ప్లస్ హైయెస్ట్ పవర్స్. ఆల్ బేసెస్ అంటే ఏంటి, ఏంటంటే ఇక్కడ 2 అనేది ఒక బేసు, 3 అనేది ఒక బేసు, 5 అనేది ఒక బేసు, అలా ఇవి బేసెస్ అవుతాయి అనమాట. అయితే ఇక్కడ ఏం తీసుకోవాలి, మనం ఆల్ బేసెస్ తీసుకోవాలి. మనల్ని అడిగింది ఎల్సిఎం కాబట్టి ఆల్ బేసెస్ అంటే నాకు ఇదిగోండి 2 అనే ఒక బేస్ కనపడుతుంది కాబట్టి 2 రాసా. ఇక్కడ కూడా 2 కనపడుతుంది, మళ్ళీ రాయకూడదు, ఆల్రెడీ వచ్చేసింది కదా 2, ఇంకా రాయకూడదు. అలాగే కొత్తగా ఇంకేం కనపడుతుంది, 3 కనపడుతుంది, ఓకే 3 తీసుకున్నా. ఇంటూ 5 కూడా కనపడుతుంది కదా, సో 5 కూడా తీసుకున్నా. ఇంటూ 7 కూడా కనపడుతుంది కదా, సో 7 కూడా తీసుకున్నా. అలా మనకి డిఫరెంట్ బేసెస్ ఏవైతే ఉన్నాయో ఆల్ బేసెస్ని తీసుకున్నా. పవర్స్ గురించి ఏం మాట్లాడుతున్నాడు ఇక్కడ, హైయెస్ట్ పవర్స్ అంటున్నాడు. హైయెస్ట్ పవర్స్ అంటే ఇక్కడ 2కి ఒక చోట పవర్ 3 ఉంది, ఒక చోట ఏమో 2 ఉంది. మరి రెండిట్లో ఏం తీసుకోవాలి, హైయెస్ట్ పవర్ తీసుకోవాలి. హైయెస్ట్ పవర్ అంటే క్యూబ్ కదా, క్యూబ్ అనమాట, ఓకేనా. 3 అనేది హైయెస్ట్ పవర్. అలాగే 3కి చూస్తే ఇదిగోండి ఇక్కడ 2 ఉంది, ఇక్కడేమో 3 ఉందన్నమాట. పవర్ ఏది హైయెస్ట్, మరి 3 అనే కదా, పవర్ అనేది 3 అనేది హైయెస్ట్ కాబట్టి హైయెస్ట్ పవర్ తీసుకోవాలి. అలాగే 5కి చూస్తే 5కి ఇదిగోండి ఇక్కడ 1 ఉంది, ఇక్కడ 2 ఉంది, ఇక్కడ 2 ఉంది. మరి అన్నిట్లో హైయెస్ట్ పవర్ ఎక్కడ ఉంది, 2 అనే కదా హైయెస్ట్ పవర్ 2 తీసుకో. అలాగే 7కి ఇదిగోండి పవర్లో 1 ఉంది, ఇక్కడేమో 2 ఉంది, అంటే హైయెస్ట్ ఏమవుతుంది 2 అనే కదా, 2 అనమాట.
అనమాట. అలా ఇక్కడ మనకి ఆల్ బేసెస్ ప్లస్ హైయెస్ట్ పవర్స్ తీసుకుంటే మనకేమొస్తుందంటే ఎల్సిఎం వస్తుంది. సో అలా 2 క్యూబ్ ఇంటూ 3 క్యూబ్ ఇంటూ 5 స్క్వేర్ ఇంటూ 7 స్క్వేర్ అనేది మనకి ఎల్సిఎం అవుతుంది. ఎంత ఐ మీన్ ఆప్షన్ ఏంటి అంటే ఆప్షన్ 4 అనమాట. అదే ఒకవేళ హెచ్ఎఫ్ అడిగితే హెచ్ఎఫ్ కూడా చెప్తాను, కంగారొద్దు. హెచ్ఎఫ్ అంటే నేనేం చెప్పాను, కామన్ బేసెస్ ప్లస్ లోయెస్ట్ పవర్స్, కామన్ బేసెస్ ప్లస్ లోయెస్ట్ పవర్స్ అనమాట. అంటే ఇక్కడ మనం కామన్ బేసెస్ తీసుకోవాలి. కామన్ అంటే ఇక్కడ ఇచ్చిన ప్రతి నెంబర్లో ఉండాలి, అంటే ఈ నెంబర్లో ఉండాలి, ఆ బేస్ అనేది ఈ నెంబర్లో ఉండాలి, ఈ నెంబర్లో ఉండాలి, అన్నిట్లో ఉంటేనే మనం కామన్ బేస్గా తీసుకుంటాం. అంతేగాని ఈ రెండిట్లో ఉంది దీంట్లో లేదంటే అప్పుడు తీసుకోకూడదు. ప్రతి నెంబర్లో ఉంటేనే ఆ బేస్ అనేది మనం తీసుకుంటాం, దాన్ని కామన్ బేస్ అంటాం. మరి ఇక్కడ చూడండి, ఇప్పుడు 2 తీసుకోవచ్చా? 2 తీసుకోకూడదు, ఎందుకంటే ఈ నెంబర్లో ఉంది 2, ఈ నెంబర్లో కూడా ఉంది కానీ ఈ నెంబర్లో లేదు, అలాంటప్పుడు 2 తీసుకోకూడదు. పోనీ 3 తీసుకుందాం అంటే 3 తీసుకోవచ్చా? 3 తీసుకోవచ్చా అంటే 3 ఇక్కడ ఉంది, ఓకే ఇక్కడ ఉంది, ఇక్కడ లేదు, ఇక్కడ ఉంది మళ్ళీ, మరి ఇక్కడ లేదు కాబట్టి తీసుకోకూడదు అనమాట. పోనీ 5 తీసుకోవచ్చు అంటే 5 ఇదిగోండి ఇక్కడ ఉంది, ఫస్ట్ దాంట్లో ఉంది, సెకండ్ దాంట్లో ఉంది, థర్డ్ దాంట్లో కూడా ఉంది కాబట్టి 5 తీసుకోవచ్చు. దాని మీనింగ్ ఏంటంటే కామన్ బేస్ అనమాట, కామన్ బేస్. సో 5 తీసుకున్నాను. 7 తీసుకోవచ్చు అంటే 7 తీసుకోకూడదు, ఇక్కడ ఉంది బట్ ఇక్కడ లేదు కదా కాబట్టి తీసుకోకూడదు అనమాట. సో అలా మనకి ఇక్కడ కామన్ బేస్ అనేది ఒకటే ఉంది. మరి దాని పవర్ ఏం రాయాలంటే ఇప్పుడే చెప్పా, లోయెస్ట్ పవర్ తీసుకోవాలి. 5కి ఇక్కడ 2 పవర్స్ ఉన్నాయి, ఒక పవర్ ఏంటంటే 1, ఇంకొక పవర్ ఏంటంటే 2. మరి ఉన్న వాటిలో ఏది తీసుకోవాలంటే లోయెస్ట్ పవర్ తీసుకోవాలి. లోయెస్ట్ పవర్ అంటే 1 తీసుకోవాలి. అప్పుడు ఈ హెచ్ఎఫ్ ఏమవుతుందంటే 5 అవుతుంది. ఎల్సిఎం అడిగితే ఆల్ బేసెస్ ప్లస్ హైయెస్ట్ పవర్స్. అదేవిధంగా హెచ్ఎఫ్ అడిగితే కామన్ బేసెస్, అన్ని నెంబర్స్లో కామన్గా ఉండే బేస్ తీసుకోవాలి. అదేవిధంగా లోయెస్ట్ పవర్స్ తీసుకోవాలి. తీసుకుంటే మనకి హెచ్ఎఫ్ వస్తుంది. అర్థమైందా? తెలియపోతే నేర్చుకోండి, లేదంటే స్కిప్ చేయండి ఈ పార్ట్ అనేది, ఓకేనా? చూడండి ఇక్కడ క్వశ్చన్లో ఏమంటున్నాడు అంటే ఫైండ్ ద ఏరియా ఆఫ్ ఎ రెగ్యులర్ హెక్సగాన్ ఇన్ స్క్వేర్ సెంటీమీటర్స్ విత్ సైడ్స్ ఆఫ్ లెంత్ 6 సెంటీమీటర్స్ అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. 6 సెంటీమీటర్ల పొడవు గల భుజాలతో కూడిన సాధారణ షడ్భుజ వైశాల్యాన్ని చదరపు సెంటీమీటర్లలో కనుగొనండి అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు, ఓకేనా? మనల్ని ఏం కనుక్కోమంటున్నాడు, ఏరియా ఆఫ్ ఏ రెగ్యులర్ హెక్సగాన్. సో రెగ్యులర్ హెక్సగాన్ యొక్క ఏరియాని ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. అలాగే ఇక్కడ ఏమంటున్నాడు, విత్ సైడ్స్ ఆఫ్ లెంత్ 6 సెంటీమీటర్స్. అంటే ఈ హెక్సగాన్ యొక్క సైడ్స్ ఉంటాయి కదా, అవి ప్రతిదీ 6 సెంటీమీటర్స్ అలా ఉంటున్నాయి అనమాట. ఇలా 6 సెంటీమీటర్స్ సైడ్ కలిగిన రెగ్యులర్ హెక్సగాన్ యొక్క ఏరియాని ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. అయితే ఇక్కడ మీరు ఒకటి గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ ఏంటి ఆ ఫార్ములా అంటే, మీరు గుర్తుపెట్టుకోవాల్సిన ఫార్ములా ఏంటి అంటే హెక్సగాన్ అనే కాదు, ఎవ్రీ పాలిగన్ అంటే లైక్ మీరు ఏదైనా తీసుకోవచ్చు, లైక్ ట్రయాంగిల్ కానీ లేదా క్వాడ్రిలేటరల్ కానీ ఇలా పెంటగాన్ కానీ అలా, ఓకేనా? సో ఏదైనా తీసుకోవచ్చు. అయితే ఇక్కడ మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే ఫార్ములా ఏంటి. ఆ ఫార్ములా అంటే రెగ్యులర్ పాలిగాన్ యొక్క ఏరియా ఏమవుతుందంటే 1/4 ఇంటూ NA² ఇంటూ cot π/n అవుతుంది అనమాట. పై అంటే మీ అందరికి తెలిసిన 180 degrees, వేర్ n అంటే నంబర్ ఆఫ్ సైడ్స్, ఏ అంటే లెంత్ ఆఫ్ సైడ్ అనమాట, ఓకేనా? మరి ఇక్కడ చెప్పండి, ఇక్కడ ఇది ఏంటి ఫార్ములా దేనికి, పాలిగన్ అయితే అంటే నంబర్ ఆఫ్ సైడ్స్ మనకు తెలియవు అనమాట. కానీ ఇక్కడ మనకి ఇచ్చింది ఏంటి, హెక్సగాన్ కాబట్టి నెంబర్ ఆఫ్ సైడ్స్ ఎన్ని ఉంటాయి, 6 ఉంటాయి కాబట్టి n వాల్యూ 6 తీసుకోవాలి. అదేవిధంగా సైడ్ లెంత్ ఎంత ఇచ్చాడు మనకి, 6 సెంటీమీటర్స్ ఇచ్చాడు. లెంత్ ఆఫ్ సైడ్ ఎంత ఇచ్చాడు మనకి, 6 సెంటీమీటర్స్ ఇచ్చాడు. సో ఈ 2 వాల్యూస్ తీసుకెళ్ళి దీంట్లో సబ్స్టిట్యూట్ చేస్తే సరిపోతుంది, ఓకేనా? సో చూడండి, లేదంటే డైరెక్ట్గా ఏరియా ఆఫ్ హెక్సగాన్ కూడా ఉంటుంది, అది కూడా మీరు గుర్తుపెట్టుకోవచ్చు. ఏరియా ఆఫ్ హెక్సగాన్ ఏంటి అంటే డైరెక్ట్ ఫార్ములా, ఏరియా ఆఫ్ హెక్సగాన్ ఈజ్ ఈక్వల్ టు 3√3/2a² అవుతుంది. ఏమవుతుంది, 3√3/2a² అవుతుంది. ఇది డైరెక్ట్ ఫార్ములా. కానీ నేనేం సజెస్ట్ చేస్తానంటే ఇది కూడా గుర్తుపెట్టుకోండి, ఓకేనా? ఎందుకంటే హెక్సగాన్ బదులు ఇప్పుడు పెంటగాన్ ఇచ్చాడు అనుకోండి, అప్పుడు ఏం చేస్తారు, మళ్ళీ ఇదే గుర్తుపెట్టుకుంటారా? ఇది గుర్తుపెట్టుకుంటే కుదరదు, ఎందుకంటే ఇది ఓన్లీ హెక్సగాన్కే పనికి వస్తుంది, అంతేగాని పెంటగాన్కి ఇది పనికిరాదు అనమాట. పెంటగాన్ అంటే అప్పుడు మళ్ళీ వేరు అవుతాయి అనమాట, నెంబర్ ఆఫ్ సైడ్స్ అవి మారుతాయి కదా, సో అప్పుడు వేరుగా ఉంటుంది. కాబట్టి ఇది గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది అనమాట పాలిగాన్ది, ఓకేనా? చూడండి, ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే ఏమవుతుందంటే 3√3/2
2 ఇంటూ ఏ స్క్వేర్ అంటే ఏ అంటే 6 సెంటీమీటర్స్, ఇప్పుడే చెప్పే కదా లెంత్ ఆఫ్ సైడ్ లెంత్ అని కదా. సో ఏ స్క్వేర్ అంటే 36 స్క్వేర్ సెంటీమీటర్స్ అవుతుందా, 36 స్క్వేర్ సెంటీమీటర్స్ అవుతుంది. క్యాన్సిల్ చేస్తే 2 1 టైమ్, 2 ఇక్కడ ఎన్ని టైమ్స్ 18 టైమ్స్, 18 3 ఎంత 54 √3 అవుతుందా, 54 √3 స్క్వేర్ సెంటీమీటర్స్ అవుతుంది. ఎంత అవుతుంది 54 √3 స్క్వేర్ సెంటీమీటర్స్ అవుతుంది. దట్ ఈజ్ ఆప్షన్ 3 అనమాట. చూడండి ఇక్కడ క్వశ్చన్లో ఏమంటున్నాడంటే సింప్లిఫై అనేసి మనకు ఒక వాల్యూ ఇచ్చాడు, ఈ వాల్యూని సింప్లిఫై చేయండి అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. సో ఇక్కడ వాల్యూ ఏంటంటే 2/3 + 1/3 ఇదంతా కూడా ఒక బ్రాకెట్లో ఉంది, ఇంటూ 23 -13 + 6 అనమాట. ఇది మనకి ఇచ్చిన వాల్యూ. దీన్ని సింప్లిఫై చేయమంటున్నాడు. మనం ఫాలో అవ్వాల్సింది ఏంటి, ఇలాంటి క్వశ్చన్స్లో బాడ్ మాస్ రూల్ని ఫాలో అవ్వాలి. బి స్టాండ్స్ ఫర్ ఏంటి, బ్రాకెట్స్ అనమాట. మరి ఇక్కడ మనకి క్లియర్గా కనబడుతున్న బ్రాకెట్స్, ఆ బ్రాకెట్స్ని ఫస్ట్ సాల్వ్ చేయాలి. ఫస్ట్ సాల్వ్ చేస్తే ఏమవుతుంది, ఇక్కడ 2/3 + 1/3 ఎంత అవుతుంది, ఎల్సిఎం 3 అవుతుంది, పైన ఏమో 3 అవుతుంది, అంటే నథింగ్ బట్ 1 అయిపోతుంది కదా. సో యాడ్ చేస్తే 1 అయిపోతుంది అనమాట. 1 × 23 ఉంది పక్కనే, ఇంటూ 23 -13 + 6 అవుతుంది, అవునా కదా. సో దట్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, తర్వాత ఇప్పుడు మల్టిప్లికేషను, ఎడిషను, అలాగే సబ్ట్రాక్షన్ ఉన్నాయి. ముందేం చేయాలంటే మల్టిప్లికేషన్ చేయాలి, తర్వాత ఎడిషన్, తర్వాత సబ్ట్రాక్షన్, అలా అనమాట. ఓకేనా. సో మల్టిప్లికేషన్ చేయండి. ఇది చేస్తే ఏమవుతుంది, 1 × 23 ఎంత అవుతుంది 23 -13 + 6. చూడండి ఇది డైరెక్ట్ చేసేయచ్చు కదా. పాజిటివ్ వాల్యూస్ని యాడ్ చేయండి. ఇదిగోండి ఈ రెండు పాజిటివ్ యాడ్ చేస్తే ఎంత అవుతుంది 23 6 29 అవుతుందా. 29లోంచి 13 తీసేయండి, 29లోంచి 13 తీసేయండి, ఎంత అవుతుంది అంటే 16 అవుతుంది అనమాట. అలా మనకి ఏమవుతుందంటే 16 అనేది ఆన్సర్ అవుతుంది. ఓకేనా. చూడండి ఇక్కడ క్వశ్చన్లో ఏమంటున్నాడంటే ద ఫాలోయింగ్ చార్ట్ షోస్ ది సేల్స్ ఆఫ్ కంపెనీ ఏ ఇన్ వేరియస్ ఇయర్స్ ఫ్రమ్ 2014 to 2019. స్టడీ ద చార్ట్ అండ్ ఆన్సర్ ద క్వశ్చన్ అనేసి అంటున్నాడు. కింది చార్ట్ 2014 నుండి 2019 వరకు వివిధ సంవత్సరాలలో కంపెనీ ఏ అమ్మకాలను చూపుతుంది. చార్ట్ను అధ్యయనం చేసి ప్రశ్నకు సమాధానం ఇవ్వండి అనేసి మనకి కొంత డేటా ఇచ్చాడు అనమాట. ఈ డేటా ఏంటంటే చూడండి ఇక్కడ మనకి 2014 నుంచి 19 వరకు ఇవన్నీ ఏంటంటే ఇవి ఇయర్స్ అనమాట. అలాగే ఇక్కడ ఏవైతే మనకి రెడ్ కలర్లో నెంబర్స్ కనపడుతున్నాయో ఇవన్నీ ఏంటి అంటే ఆ పర్టికులర్ ఇయర్లో జరిగిన సేల్స్ అనమాట. ఓకేనా. అంటే 2014 ఇయర్ తీసుకుంటే ఆ ఇయర్లో జరిగిన సేల్ ఎంత అంటే 2.6 ఏంటి క్రోర్స్ అనమాట. ఎందుకంటే క్రోర్స్లో ఉంది కదా. సో 2.6 క్రోర్స్ అనమాట ఆ ఇయర్లో జరిగిన సేల్ అనేది. లేదంటే సే ఫర్ ఎగ్జాంపుల్ 2017 తీసుకుంటే ఆ ఇయర్లో జరిగిన సేల్ ఎంత 4.2 క్రోర్స్ అనమాట. అలా ఇవి ఇయర్స్, ఇవేంటంటే ఆ పర్టికులర్ ఇయర్లో జరిగిన సేల్స్ అనమాట. ఓకేనా. అయితే ఇక్కడ మనకు ఒక క్వశ్చన్ ఇచ్చాడు అనమాట. ఏంటి ఆ క్వశ్చన్ అంటే ఇన్ విచ్ ఇయర్స్ వాజ్ ద సేల్ బిలో ది యావరేజ్ సేల్ ఆఫ్ ఆల్ ది 6 ఇయర్స్ అంటున్నాడు. 6 సంవత్సరాల సగటు అమ్మకాల కంటే ఏ సంవత్సరాలలో అమ్మకం తక్కువగా ఉంది అంటున్నాడు. అంటే ఇక్కడ ఈ క్వశ్చన్ మీనింగ్ ఏంటంటే ఏ సంవత్సరాలలో సేల్ అనేది యావరేజ్ సేల్ అంటే ఈ 6 సంవత్సరాలకి మనం యావరేజ్ సేల్ కడతాం కదా. యావరేజ్ సేల్ ఆఫ్ ఆల్ 6 ఇయర్స్ అంటున్నాడు కదా. సో ఈ 6 సంవత్సరాలకి యావరేజ్ సేల్ కడతాం కదా. ఆ వాల్యూ ఏదైతే వస్తుందో ఆ యావరేజ్ సేల్ కంటే ఏ సంవత్సరాల్లో సేల్ అనేది తక్కువగా ఉంది, ఆ సంవత్సరాలు ఏంటి అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. సో ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటంటే ఫస్ట్ ఈ యావరేజ్ కనుక్కోవాలన్నమాట. యావరేజ్ కనుక్కోవాలంటే ముందేం చేయాలి, ఈ మొత్తాన్ని యాడ్ చేయాలి. సో ఆ యావరేజ్ కంటే సేల్ అనేది ఏ సంవత్సరాల్లో తక్కువ ఉంటే ఆ ఇయర్స్ని మనం ఇప్పుడు ఐడెంటిఫై చేయాలి. ఓకేనా. ముందు యావరేజ్ కనుక్కోండి. సో ఏమవుతుంది సమ్ బై టోటల్ నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ అనే కదా. సో ఇక్కడ సమ్ అంటే ఏమవుతుంది 2.6 1.2 5.5 4.2 4.2 6.3 ఎంత నెక్స్ట్ 5.4 అనమాట. ఇది సమ్ ఎంత అవుతుంది 6 2 8 8 5 13 15 15 18 22 అవుతుందా 22. 2 పైన రాసుకో 2 2 4 5 5 10 14 14 20 25 25 అనమాట. పాయింట్ ఉంది కాబట్టి 25.2. ఇది సమ్ ఎంత అంటే 25.2 అనేది ఇది సమ్. ఆ సమ్ని దేంతో డివైడ్ చేయాలి, 6 సంవత్సరాలు కదా. 6 సంవత్సరాలు కాబట్టి బై 6 చేస్తే మనకేమొస్తుంది యావరేజ్ సేల్ వస్తుంది. ఆ యావరేజ్ ఎంత అవుతుంది అంటే చూడండి ఇక్కడ 6 1 టైం పోతుంది, 6 ఇక్కడ ఎన్ని టైమ్స్ 6 4 24, ఇంకా 1 మిగులుతుంది 12 అవుతుంది, అంటే 2 టైమ్స్ పోతుంది. అలా యావరేజ్ సేల్ ఎంత అంటే 4.2. అయితే మనం అడిగింది
అడిగింది యావరేజ్ సేల్ కాదు, ఈ యావరేజ్ సేల్ కంటే ఏ ఇయర్స్లో సేల్ తక్కువగా ఉంది అంటున్నాడు. మరి ఇక్కడ మీరు క్లియర్గా చూస్తే యావరేజ్ సేల్ అంతా 4.2 కంటే ఎక్కడ తక్కువ ఉందో చూడు. 4.2 కంటే ఎక్కడ తక్కువ ఉందో చూడు. ఎక్కడ తక్కువ ఉంది? ఇదిగోండి, ఇక్కడ చోట తక్కువ ఉంది, ఇక్కడ కూడా తక్కువ ఉంది. ఇక్కడ 4.2 అంటే ఇది తీసుకోకూడదు, ఇది సేమ్ ఉంది, సేమ్ తీసుకోకూడదు. 4.2 కంటే తక్కువ ఉండాలి, బిలో ఉండాలి. అలా ఎన్ని చోట్ల ఉందంటే 2 చోట్ల ఉంది. ఏ ఇయర్స్ అంటే అవి 2014, 2015 అనమాట. ఓన్లీ 2014 and 15 అనేది మనకి ఆన్సర్ అవుతుంది. అర్థమైంది కదా? సో అదనమాట, యావరేజ్ కంటే ఏ ఇయర్స్లో సేల్ తక్కువ ఉంది అన్నాడు. మరి ఏ ఇయర్స్లో తక్కువ ఉంది? 2014, 2015 అయిపోయింది. సో ఇంతవరకు కాన్సెప్ట్ అనేది క్లియర్ అనుకుంటున్నాను. For more such free videos, subscribe to our channel, like, share and comment. Thanks for watching. Jai Hind.